హలో ఎవ్రీవన్. సో 29th ఆగస్ట్ వన్ ఆఫ్ ద ఫేమస్ ఫ్రాంచైజ్ అయిన టర్మినేటర్ కి సంబంధించి నెట్ఫ్లిక్స్ లో టర్మినేటర్ 0 అనే ఒక యానిమే రిలీజ్ అవబోతుంది. సో దాని ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్ గా అనిపించింది. సో అందుకే ఐ గెస్ మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ చూస్తారు. సో అది చూసేటప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదని టర్మినేటర్ ఫ్రాంచైజ్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇన్ విచ్ టోటల్ 6 మూవీస్ ఉన్నాయి. అండ్ ఈసారి ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ కాదు, ఈ ఫ్రాంచైజ్ కి సంబంధించిన చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా ఈ వీడియోలో మధ్యలో చెప్తాను. సో నా నుంచి కంప్లీట్ ఎఫర్ట్ పెడుతున్నాను. మీ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది జస్ట్ ఒక లైక్ అండ్ కమెంటే, సో దట్ వీడియోకి రీచ్ వచ్చింది. అండ్ అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. సో ఫస్ట్ మూవీ పేరు ది టర్మినేటర్. ఈ మూవీ వచ్చేసి 1984 లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది జేమ్స్ కెమెరాన్. అండ్ ఎస్, మోస్ట్ ఆఫ్ ది పాపులర్ ఫ్రాంచైజీస్ లో జేమ్స్ కెమెరాన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటది, లైక్ ఏలియన్స్, అవతార్ అండ్ ఇప్పుడు టర్మినేటర్. సో యాక్చువల్లీ టర్మినేటర్ జేమ్స్ కెమెరాన్ ఒరిజినల్ ఐడియా. వేరొకరోజు తనకు కాల్ వచ్చింది, ఒక కాలిపోతున్న కార్ నుంచి టర్మినేటర్ బయటకు వస్తున్నట్టు. అండ్ దాన్ని బట్టి తాను ఈ స్క్రిప్ట్ అనేది డెవలప్ చేశాడు. అండ్ దెన్ స్టూడియోని అప్రోచ్ అయ్యాడు. వాళ్ళు కొన్ని చేంజెస్ అడిగారు. సో దాని తర్వాత చాలా జరిగినాయి. బట్ ఫైనలీ జేమ్స్ కెమెరాన్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. సో ఈ మూవీ మెయిన్ లీడ్ లో టర్మినేటర్ లాగా ప్లే చేసింది ఆర్నాల్డ్ ష్వార్ట్జ్గర్. సో ఆర్నాల్డ్ తీసుకున్నాక వేరే మూవీ మూలన ఈ మూవీని కొంచెం డిలే చేశారు. ఈ మధ్యలోనే జేమ్స్ ఏలియన్ సెకండ్ పార్ట్ రైటింగ్ లో ఇన్వాల్వ్ అయ్యాడు. ఇంకా ఈ ఫ్రాంచైజ్ లో ఫస్ట్ మూవీ పేరు వచ్చేసి ది టర్మినేటర్. ఈ మూవీ 1984 లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ ఫస్ట్ షాట్ లో మనకి 2029 టైం పీరియడ్ లో లాస్ ఏంజల్స్ ని చూపిస్తారు. సో అక్కడ రోబోట్స్ అండ్ హ్యూమన్స్ మధ్యలో వార్ జరుగుతుంది. అండ్ అక్కడ టెక్స్ట్ మెసేజ్ లో మనకి క్లియర్ గా చెప్తారు, అట్ ప్రెసెంట్ రోబోట్స్ బాగా అడ్వాన్స్ అయిపోయి వరల్డ్ మొత్తాన్ని టేక్ ఓవర్ చేసినాయి. అండ్ వాటిని ఆపడానికి హ్యూమన్స్ వాళ్ళకి అగ్నెస్ట్ గా ఫైట్ చేస్తున్నారు. అండ్ అలాగే వాళ్ళు చెప్తారు, ఈ వార్ ఏదైతే ఉందో ఇది ఫ్యూచర్ లో కాదు, ప్రెసెంట్ లో ఫైట్ చేయాలని. సో బేసిక్లీ వాళ్ళు ఏమంటున్నారంటే ఈ వార్ 2029 లో కాదు, ఈ మూవీ రిలీజ్ అయిన ఇయర్ విచ్ ఇస్ 1984 లో ఫైట్ చేయాలని. అండ్ నెక్స్ట్ షాట్ లో మనకి 1984 లో లాస్ ఏంజల్స్ ని చూపిస్తారు. వేరే అక్కడ ఒక ఎలక్ట్రిసిటీతో ఒక ఎలక్ట్రికల్ బాల్ క్రియేట్ అవుతుంది. అండ్ అది మాయమయ్యాక దాంట్లో నుంచి ఆర్నాల్డ్ బయటకు వస్తాడు. సో తను బయటకు వచ్చి అక్కడ సిటీని చూసి అక్కడ ఉన్న కొంతమందిని కొట్టి వాళ్ళ దగ్గర నుంచి బట్టలు తీసుకుంటాడు. అండ్ ఆ నెక్స్ట్ సీన్ లో మనం ఆర్నాల్డ్ లాగానే ఇంకొక అతన్ని కూడా రావటం చూడొచ్చు. సో అతను రాగానే అక్కడ ఉన్న అతని దగ్గర ప్యాంట్స్ తీసుకుంటాడు. అండ్ అది పోలీసులు చూస్తారు. వాళ్ళు తను చేద్దాం అనుకుంటారు కానీ తను ఎలాగోలా అక్కడ నుంచి తప్పించుకుంటాడు. అండ్ ఆ నెక్స్ట్ మనకి ఈ మూవీ మెయిన్ లీడ్ అయిన సారా కార్నర్ ఇంట్రడక్షన్ ఇస్తారు. సో తన ఒక హోటల్లో వెయిట్రెస్ లాగా వర్క్ చేస్తుంది. ఇంకోవైపు మనం ఆర్నాల్డ్ చూస్తాము. సో తను గన్ షాప్ కి వెళ్ళి అక్కడ నుంచి గన్స్ అన్నిటిని కొట్టేశాక ఒక ఫోన్ బుక్ నుంచి సారా కార్నర్ పేరున్న లిస్ట్ పేజ్ ని చింపుకుని తీసుకెళ్తాడు. అండ్ తను సారా అనే ఒక పేరున్న ఆమె ఇంటికి వెళ్ళి తను చంపేస్తాడు. అండ్ ఆ నెక్స్ట్ సీన్ లో మనం సారాని చూస్తాము. వేరే తన రూమ్మేట్ ని కలవడానికి వాళ్ళ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. అండ్ సారా ఏమో తిరగడానికి బయటకు వెళ్తది. అండ్ ఇంకోవైపు పోలీసులకు అర్థమైంది దట్ ఎవరో సారా అనే పేరు వాళ్ళని చంపుతున్నాడు. అండ్ అది కూడా ఫోన్ బుక్ ఆర్డర్ వైజ్ అని. సో అందుకే వాళ్ళు థర్డ్ పేరు చూస్తే అది మన మెయిన్ లీడ్ దే. సో అందుకే తను కాల్ చేద్దామని చూస్తే తన ఇంట్లో లేదు కాబట్టి ఎవరు ఫోన్ ఎత్తరు. సో అందుకే వాళ్ళు న్యూస్ లో చెప్పిస్తారు. అండ్ ఈ విషయం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే సారా న్యూస్ లో చూస్తుంది. అండ్ ఇన్ఫాక్ట్ తను ఆల్రెడీ భయపడతా ఉంటది. బికాస్ తన వెనకమాల మనం ఇందాక చూసిన రెండో అతను తను ఫాలో అవుతున్నాడు. సో అందుకే తను ఫాస్ట్ గా పోలీసులకు ఫోన్ చేద్దామని వెళ్తుంది. బట్ లైన్ బిజీగా ఉండటంతో తన ఇంటికి ఫోన్ చేసి రూమ్మేట్ కి చెప్తుంది. సో తన కూడా ఎత్తది కాబట్టి రికార్డింగ్ లోనే తన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిద్ది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఆర్నాల్డ్ వాళ్ళ ఇంటికి వచ్చాడు. వాళ్ళ రూమ్మేట్ ని సారా అనుకుని తన్ని అను తన బాయ్ ఫ్రెండ్ ని ఇద్దరిని చంపేశాడు. కానీ అప్పుడే తను పంపించిన రికార్డ్ ప్లే అయ్యిద్ది. అండ్ ఇది ఆర్నాల్డ్ వింటాడు. సో అందుకే తను చెప్పిన అడ్రస్ కి తను బయలుదేరతాడు. అండ్ దాని పోలీసులు కూడా ఫోన్ ఎత్తే సారా వాళ్ళకు కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిద్ది. సో వాళ్ళు అక్కడే క్రౌడ్ లో వెయిట్ చేయండి, మేము పంపిస్తున్నామని చెప్తారు. కానీ అంతలోనే ఆర్నాల్డ్ తన చంపడానికి అక్కడికి వస్తాడు. సో తను జస్ట్ చంపే లోపలే మనం ఇందాక చూసిన ఇంకొక అతను వచ్చి తన కాపాడతాడు. సో ఒక ఐకానిక్ చేస్ సీక్వెన్స్ తర్వాత వీళ్ళిద్దరూ అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకుంటారు. అండ్ అప్పుడే తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అసలు ఏం జరుగుతుందని. సో అసలు బేసిక్లీ ఏం జరుగుతుందంటే హ్యూమన్స్ టెక్నాలజీని బాగా అడ్వాన్స్ చేశాక వాళ్ళు స్కైనెట్ అనే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్రియేట్ చేస్తారు. కానీ దాన్ని రిలీజ్ చేయగానే అది న్యూక్లియర్ వార్ స్టార్ట్ చేసి వరల్డ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేసింది. అండ్ మిగిలిన వాళ్ళందరినీ కూడా బార్కోడ్లెస్ జైల్లో బంధించింది. అండ్ ఈ మొత్తాన్ని ఆపడానికి ఫ్యూచర్ లో కొంతమంది ఫైట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళని చంపడానికి స్కైనెట్ కొన్ని రోబోట్స్ ని తయారు చేసింది. అండ్ ఆ రోబోట్స్ నే టర్మినేటర్స్ అంటారు. సో స్టార్టింగ్ మోడల్స్ బాగా ఆర్టిఫిషియల్ గా ఉండటంతో హ్యూమన్స్ వాటిని కనిపెట్టేసి ఈజీగా డిస్ట్రాయ్ చేస్తున్నారు. సో అందుకే ఈసారి T-800 అని చెప్పి ఒక కొత్త మోడల్ ని తయారు చేసింది. సో ఈ టర్మినేటర్స్ లోపల నుంచి రోబోట్స్ అయినా కానీ బయట నుంచి చూడడానికి హ్యూమన్స్ లాగానే ఉంటారు. సో మనం ఇప్పుడు దాకా చూసిన ఆర్నాల్డ్ కూడా ఆ T-800 టర్మినేటరే. సో ఈ మోడల్ టర్మినేటర్స్ లోపల నుంచి రోబోట్స్ అయినా కానీ వాళ్ళ స్కిన్ అను హెయిర్ మొత్తం బయాలజికల్ గా గ్రో అవుతుంది. అండ్ అందుకే ఇంకా ఎవరు వాళ్ళని కనిపెట్టలేరు. సో అసలు ఫ్యూచర్ లో రోబోట్స్ అగ్నెస్ట్ గా రెవల్యూషన్ స్టార్ట్ చేసి వాటిని ఓడించిన వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ ఇస్ జాన్ కార్నర్. అంటే ఇతనే ఫ్యూచర్ లో రోబోట్స్ అగ్నెస్ట్ గా వార్ స్టార్ట్ చేసి ఆర్మీ మొత్తాన్ని లీడ్ చేస్తున్నాడు. అండ్ అది ఇంకెవరో కాదు, సారా కార్నర్ పుట్టబోయే సన్. సో అందుకే స్కైనెట్ జాన్ కార్నర్ పుట్టక ముందే వాళ్ళ మదర్ ని చంపేయాలని చెప్పి పాస్ట్ లో టర్మినేటర్ ని పంపించింది. సో దట్ స్కైనెట్ ఫ్యూచర్ లో ఓడిపోకూడదని. అండ్ ఈ విషయం జాన్ కార్నర్
వాళ్ళకి కూడా అర్థమై జాన్ కార్నర్ పాస్ట్ లోకి కైల్ రీస్ ని పంపించాడు ఆ టర్మినేటర్ ని ఆపమని. సో కైల్ ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసే లోపలే అక్కడ టర్మినేటర్ వచ్చేస్తాడు. అందుకే వాళ్ళు అక్కడ నుంచి ఒక మంచి చేస్ సీక్వెన్స్ తో తప్పించుకుంటారు. కానీ అంతలోనే అక్కడికి పోలీసులు వస్తారు. సో అందుకే T-800 అక్కడ నుంచి తప్పించుకుంటాడు. కానీ వీళ్ళిద్దరిని పోలీసులు కస్టడీలోకి తీసుకుంటారు. సో వాళ్ళు సారాకు మొత్తం ఓకే అని చెప్తారు. అండ్ కైల్ ని అడిగితే కైల్ మొత్తం నిజమే చెప్తాడు. కానీ తను చెప్పింది ఎవరికి అర్థం కాక ఎవరు తను నమ్మరు. ఇన్ఫాక్ట్ తను పిచ్చోడు అనుకుని సైకాట్రిస్ట్ ని కూడా పిలుస్తారు. ఇంకోవైపు ఇందాక ఫైట్ లో ఆర్నాల్డ్ కన్ను డ్యామేజ్ అయింది. సో అందుకే తను వేరే హౌస్ కి వచ్చి ఆ కన్నుని రిపేర్ చేసుకుంటాడు. సో ఇది చూసినప్పుడు నాకు రోబోసీని గుర్తొచ్చింది. మేబీ ఇక్కడ నుంచి ఇన్స్పిరేషన్ అనుకుంటా. సో ఇది అయిపోయాక తను డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఉన్న పోలీస్ అందరిని చంపేసి వాళ్ళిద్దరిని వెతుకుతాడు. కానీ వాళ్ళిద్దరూ అక్కడ నుంచి ఎలాగోలో తప్పించుకుంటారు. సో అలా వాళ్ళు తప్పించుకుని ఒక హోటల్లో ఆగుతారు. దెన్ వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటా దే బోత్ గెట్ వెరీ క్లోజ్. ఇన్ఫాక్ట్ దే గెట్ ఇంటిమేట్ ఆల్సో. సో బేసిక్లీ జాన్ వాళ్ళ ఫాదర్ కైల్ రీస్. బట్ ఆ విషయం వీళ్ళిద్దరికీ తెలియదు. కానీ జాన్ కు తెలుసు కాబట్టి తను కావాలని చెప్పి కైల్ ని వెనక్కి పంపించాడు. సో అసలు కైల్ రాకపోతే జానే పొట్టాడు అండ్ ఇదంతా జరగదు. ఇంకా దాని వీళ్ళు హోటల్లోనే ఉన్నప్పుడు సారాక్ వాళ్ళ మదర్ ఫోన్ చేసిద్ది. సో సారా వాళ్ళ మదర్ కి మొత్తం చెప్తుంది. ఇన్ఫాక్ట్ వాళ్ళ లొకేషన్ కూడా. అండ్ ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ టర్మినేటర్ వాళ్ళ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్ ని ఆల్రెడీ చంపేశాడు. బట్ ఫోన్ లో వాళ్ళ మదర్ వాయిస్ తో టర్మినేటరే మాట్లాడుతున్నాడు. సో ఇలా టర్మినేటర్ కి వాళ్ళ లొకేషన్ తెలిసిపోయింది. సో అందుకే తను వెళ్ళి అక్కడ అటాక్ చేస్తాడు. కానీ వాళ్ళు అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకుంటారు. దెన్ ఒక అమేజింగ్ చేస్ సీక్వెన్స్ జరిగిద్ది. వేరే టర్మినేటర్ కి చాలా దెబ్బలు తగులుతాయి. లైక్ ట్రక్ ఎక్కేసిద్ది. దాని ట్రక్ పేలిపోద్ది. అప్పుడు లిటరలీ ఫైర్ లో తన స్కిన్ మొత్తం కాలిపోయినా ఆ ఫైర్ నుంచి తన స్కెలిటన్ నడుచుకుంటా వస్తుంది. సో వాళ్ళు అలా తప్పించుకుంటా ఒక ఫ్యాక్టరీలోకి వెళ్తారు. వేరే కైలోను టర్మినేటర్ మధ్యలో పెద్ద ఫైట్ జరుగుతుంది. సో ఇంకా కైల్ పడిపోయేప్పుడు టర్మినేటర్ లోపల ఒక బాంబ్ పెట్టి పడిపోతాడు. సో ఆ బాంబ్ బ్లాస్ట్ అయ్యిద్ది. మనం ఇంకా టర్మినేటర్ చచ్చిపోయింది అనుకుంటాము. కానీ స్టిల్ ఇంకా హాఫ్ బాడీ ఉన్నా కానీ టర్మినేటర్ సారా వెనకమాల పడిద్ది. సో సారా అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకుని టర్మినేటర్ హైడ్రాలిక్ ప్రెస్ లో పెట్టేసి నొక్కేసిద్ది. సో ఫైనలీ అప్పుడు టర్మినేటర్ ఆగిపోతాడు. అండ్ దెన్ ఇంకా సారాని రెస్క్యూ చేస్తారు. అండ్ మనం చూస్తాం కైల్ చచ్చిపోయాడని. అండ్ ఇంకా అలా మూవీ ఎండ్ చేస్తారు. కానీ మనకు లాస్ట్ లో చూపిస్తారు సారా ఇస్ ప్రెగ్నెంట్ అండ్ తను డ్రైవింగ్ చేస్తే ఎక్కడికో వెళ్తుంది. అండ్ రికార్డింగ్ లో చెప్తుంది దట్ ఇంకా అప్పుడు వార్ రాబోతుందని. సో ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో చెప్పే కదా ఈ మూవీ రిలీజ్ అవడంతోనే ఇట్ వాస్ కల్ట్ క్లాసిక్. అండ్ లిటరలీ దగ్గరగా ఒక $6 million లో ఈ మూవీ $70+ million కలెక్ట్ చేసింది. విచ్ వాస్ రికార్డ్ బ్రేకింగ్ ఎట్ దట్ టైం. అండ్ ఓన్లీ బాక్స్ ఆఫీస్ పరంగానే కాదు విజువల్ ఎఫెక్ట్స్ పరంగా కూడా. వేరే టర్మినేటర్ ఎండోస్కెల్టన్ ని వాళ్ళు పప్పెట్ లాగా రియల్ గా తయారు చేశారు. అండ్ దాన్ని అంతే రియలిస్టిక్ గా షూట్ చేశారు. సో దిస్ వాస్ ఆల్సో వన్ ఆఫ్ ది గ్రౌండ్ బ్రేకింగ్ మూమెంట్. అండ్ దెన్ కమ్స్ ది ఓజీ మూవీ టర్మినేటర్ జడ్జ్మెంట్ డే. అండ్ ఐ బెట్ ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ ఈ టర్మినేటర్ ఫ్రాంచైజ్ లో ఈ మూవీ చూసే ఉంటారు. బికాస్ ఈ ఫ్రాంచైజ్ లోనే ది బెస్ట్ మూవీ అయితే ఇదే. ఇన్ఫాక్ట్ ఈ మూవీ ఫస్ట్ పార్ట్ కన్నా చాలా మంది ఈ మూవీ సెకండ్ పార్టే చూశారు. అండ్ లిటరలీ ఈ మూవీ $1 or $2 million బడ్జెట్ లో $519 million కలెక్ట్ చేసింది. అండ్ అది కూడా 1991 లో. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఈ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అని. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లెనేషన్ తర్వాత చెప్తాను. సో ఈ మూవీ ఫస్ట్ సీన్ లో మనకి మళ్ళీ లాస్ ఏంజల్స్ 2029 చూపిస్తారు. వేరు ఇప్పుడు కూడా రోబోట్స్ అండ్ హ్యూమన్స్ మధ్యలో వార్ జరుగుతుంది. అండ్ అక్కడ టర్మినేటర్స్ అన్ని వచ్చి మనుషులను చంపుతుంది. అండ్ మళ్ళీ మనం చూస్తాము ఇక్కడ మనుషులు లీడ్ చేస్తున్నది జాన్ కార్నర్ అని. సో ఇది చూపించాక మళ్ళీ మనల్ని ప్రెసెంట్ టైం లోకి తీసుకొచ్చేస్తారు. విచ్ ఇస్ 1991. సో మళ్ళీ ఈసారి కూడా T-800 అలాగే వస్తాడు. అండ్ ఈసారి కూడా ఈ టర్మినేటర్ రోల్ ప్లే చేసింది ఆర్నాల్డే. సో వచ్చాక లాస్ట్ టైం లాగానే ఈసారి ఒక బార్ లోకి వెళ్ళి అక్కడ ఒక అతను బట్టలు తీసుకుంటాడు. అలాగే తన బైక్ కూడా. సో అవన్నీ తీసుకుని అక్కడ నుంచి బయలుదేరతాడు. అండ్ నెక్స్ట్ సీన్ లో మనం అలాగే ఇంకెవరినో కూడా టెలిపోర్ట్ అవుతా చూడొచ్చు. అండ్ ఆ టైం ట్రావెల్ లో ఓన్లీ ట్రావెల్ అవ్వాల్సిన వాళ్ళే ట్రావెల్ అవ్వగలరు. వాళ్ళు తప్ప బట్టలు కూడా ట్రావెల్ అవ్వలేవు. అవి ఉన్నా కానీ బ్లాస్ట్ అయిపోద్ది. సో అందుకే వాళ్ళిద్దరూ అలా ట్రావెల్ అయ్యారు. సో అతను రాగానే తనతో మాట్లాడడానికి పోలీస్ ఆఫీసర్ వెళ్తాడు. కానీ తన పోలీస్ ఆఫీసర్ ని చంపేసి తన బట్టలు అను తన కార్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో తను వెళ్లే ముందు పోలీస్ కార్ లో జాన్ కార్నర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం సెర్చ్ చేస్తాడు. అండ్ తన లొకేషన్ తెలుసుకుని బయలుదేరతాడు. నెక్స్ట్ సీన్ లో వీసి 10 years old జాన్ కార్నర్. సో ప్రస్తుతానికి తను అడాప్టెడ్ పేరెంట్స్ దగ్గర ఉంటున్నాడు. కానీ వాళ్ళ మాట తను ఎప్పుడూ వినడు. అండ్ అలాగే వాళ్ళ ఫ్రెండ్ తో కలిసి అన్ని క్రేజీ పనులు చేస్తా ఉంటాడు. లైక్ ఒకసారి బైక్ వేసుకుని వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ తో ATM ని హ్యాక్ చేసి డబ్బులు కొట్టేశాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ జాన్ ని వాళ్ళ మదర్ గురించి అడుగుతాడు. సో జాన్ చెప్తాడు, చిన్నప్పటి నుంచి మా మదర్ రోబోట్స్ అండ్ హ్యూమన్స్ మధ్యలో వార్ జరిగిద్ది, దానికి నువ్వు ప్రిపేర్ గా లీడర్ లాగా ఉండాలని చెప్పి చెప్తా ఉండేది. కానీ నేనైతే ఎప్పుడు నమ్మను. కానీ తను బాగా నమ్మిద్ది. అండ్ అదే ప్రాసెస్ లో తను ఒకసారి కంప్యూటర్ ఫ్యాక్టరీని పేల్చేసింది. అండ్ దెన్ మనకి సారా కార్నర్ ని చూపిస్తారు. సో యాక్చువల్లీ తను అలా చేయడంతో తను అరెస్ట్ చేశారు. అండ్ తను చెప్పిన మాటలన్నీ విన్నాక తను మెంటలీ అన్స్టేబుల్ అనుకుని తను మెంటల్ హాస్పిటల్ లో పెట్టారు. సో ఆ ATM నుంచి డబ్బులు కొట్టేశాక గేమ్స్
ఆడుకుందామని చెప్పి గేమ్ సెంటర్ కు వెళ్తారు. ఈ లోపల పోలీస్ లాగా వచ్చిన అతను వీళ్ళ అడ్రస్ కనుక్కుని వీళ్ళ దగ్గరకు వస్తాడు. సో వీళ్ళు ఏటీఎం కొట్టేశారు కాబట్టి పోలీస్ వస్తున్నాడని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి తప్పించుకుంటారు. బట్ తను వీళ్ళు ఫాలో అవుతూ వచ్చి వీళ్ళని షూట్ చేసే లోపలే అటు నుంచి ఆర్నాల్డ్ వచ్చి ఆ పిల్లోని కాపాడతాడు. సో ఆర్నాల్డ్ తను ఎన్నిసార్లు షూట్ చేసినా తనకు చిన్న స్క్రాచ్ కూడా పడదు. బుల్లెట్స్ అన్ని తన లోపల నుంచి వెళ్ళిపోతాయి. కానీ జాన్ అండ్ ఆర్నాల్డ్ అక్కడ నుంచి ఎలాగోలా తప్పించుకుంటారు. దెన్ ఒక ఐకానిక్ చేస్ సీక్వెన్స్ జరుగుతుంది. సో ఇక్కడ బైక్ చేస్ సీక్వెన్స్ మొత్తం రియల్ గానే చేశారంట. సో ఇంకా మొత్తానికి అక్కడ నుంచి తప్పించుకున్నాక ఆర్నాల్డ్ జాన్ కి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దట్ లాస్ట్ టైం వీళ్ళు అనుకున్నది సక్సీడ్ అయినా కానీ స్కైనెట్ వాళ్ళని ఎలా అయినా ఆపుదామని చెప్పి ఈసారి జాన్ ని చిన్నప్పుడు చంపాలని చెప్పి T-1000 అనే కొత్త మోడల్ ని పంపించిందని. సో లాస్ట్ టైం మనం చూసిన టర్మినేటర్ వచ్చేసి T-800. తనకు ఒక స్కెల్టన్ లాంటిది ఉంది. కానీ T-1000 లిక్విడ్ మెటల్ తో తయారు చేశారు. సో దాంతో తనకి స్కెల్టన్ లాంటిది ఏమీ ఉండదు. అండ్ అందుకే తను చాలా పవర్ఫుల్. అండ్ తన లోపల నుంచి బుల్లెట్స్ అవి కూడా వెళ్ళిపోతాయి. అండ్ అలాగే లిక్విడ్ మెటల్ కాబట్టి తను ఎవరిలాగైనా మారిపోవచ్చు. సో బేసిక్లీ T-800 కన్నా T-1000 చాలా పవర్ఫుల్ అని చెప్పి ఆర్నాల్డ్ అక్కడ జాన్ కి చెప్తాడు. ఇదంతా ఇన్నాక జాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షాక్ అవుతాడు. బికాస్ తనకు ఇప్పుడు అర్థమైంది వాళ్ళ మదర్ చిన్నప్పటి నుంచి చెప్తున్నదంతా రియలే అని. సో ఈసారి ఫ్యూచర్ లో ఉన్న జాన్ కార్నర్ T-1000 బాగా పవర్ఫుల్ కాబట్టి T-800 లాంటి రోబోట్ ని తీసుకుని దాన్ని రీసెట్ చేసి జాన్ ని కాపాడడానికి పాస్ట్ లోకి పంపించాడు. సో అందుకే ఈసారి ఆర్నాల్డ్ పని తిన్ను ప్రొటెక్ట్ చేయాలి. సో ఇక్కడ జాన్ అంటాడు వాళ్ళ మదర్ ను కూడా కాపాడదామని. బట్ ప్రస్తుతానికి టర్మినేటర్ ఒప్పుకోడు. కానీ జాన్ కన్విన్స్ చేశాక వాళ్ళిద్దరు డిసైడ్ అవుతారు తను కాపాడాలని. కానీ వెళ్లే ముందు వాళ్ళ గార్డెన్స్ కూడా దాక్కోమని ఒక మాట చెప్దామని జాన్ ఇంటికి ఫోన్ చేస్తాడు. బట్ అప్పుడే మనకు తెలిసిద్ది యాక్చువల్లీ T-1000 ఆల్రెడీ వాళ్ళ ఆంటీని చంపేశాడు. అండ్ ఫోన్ మాట్లాడే అప్పుడే వాళ్ళ అంకుల్ కూడా చంపేస్తాడు. సో వీళ్ళిద్దరు కలిసి SLM కు వెళ్తారు. ఈ లోపలే మనం చూస్తాము లోపల సారా కార్నర్ కూడా అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుందని. సో తను పరిగెత్తుకుంటూ వెళ్తుంటే తన ముందుకి T-800 అదే మన ఆర్నాల్డ్ వస్తాడు. సో తను చూడంగానే ఫస్ట్ సారా భయపడిద్ది. బికాస్ ప్రీవియస్ గా ఆర్నాల్డ్ తను వెంటపడ్డాడు కాబట్టి. సో అందుకే తను అక్కడ నుంచి తప్పించుకుని పరిగెత్తే లోపలే అక్కడికి జాన్ వచ్చి చెప్తాడు తను ఈసారి మనల్ని కాపాడడానికి వచ్చాడని. అండ్ వీళ్ళు అనుకుంటున్నట్టే అక్కడికి T-1000 వచ్చి వీళ్ళ మీద అటాక్ చేస్తాడు. అండ్ రియలీ ఇక్కడ CGI మాత్రం చాలా బాగుంది. సో ఇంకా T-1000 నుంచి ఎలాగోలా ఆర్నాల్డ్ వీళ్ళిద్దరిని కాపాడి వేరే ప్లేస్ కి తీసుకొస్తాడు. అప్పుడే ఆర్నాల్డ్ చెప్తాడు దట్ తన బ్రెయిన్ లో ఒక చిప్ లాంటిది ఉంటదని. సో దీన్నే జాన్ రీసెట్ చేసి తన పాస్ట్ లో పంపించాడని చెప్పి చెప్తాడు. అండ్ 1000 ఆర్నాల్డ్ చాలా సార్లు షూట్ చేశారు కాబట్టి తన బాడీ మొత్తం చాలా బుల్లెట్స్ ఉంటాయి. సో అన్నిటిని సారా బయటకు తెస్తుంది. సో సారా చెప్పిద్ది వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ గన్స్ అన్ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోదామని. సో అనుకున్నట్టే వీళ్ళు బయలుదేరతారు. ఈ మధ్యలో ఆర్నాల్డ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దట్ లాస్ట్ టైం వచ్చిన T-800 బాడీని ఒక కంపెనీ తీసుకుంది. వాళ్ళు ఆ రోబోట్ లోపల ఉన్న చిప్ అను ఆ రోబోట్ స్కెల్టన్ వాడి అలాగే ఒక రోబోట్ తయారు చేస్తారు. అండ్ ఆ సైంటిస్ట్ ఫ్యూచర్ లో స్కైనెట్ ని కూడా తయారు చేస్తాడని చెప్తాడు. తన మనం ఆపితే ఇదంతా ఆగిద్దని చెప్పి ఆర్నాల్డ్ వాళ్ళకి చెప్తాడు. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ గన్స్ అవన్నీ తీసుకుంటారు. ఈ మధ్యలోనే జాన్ ఆర్నాల్డ్ కి నార్మల్ హ్యూమన్స్ లాగా సింపుల్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అండ్ అలాగే ఎలా స్మైల్ చేయాలో ఇవన్నీ నేర్పుతా ఉంటాడు. సో సారాకి ఫస్ట్ నుంచి ఒక న్యూక్లియర్ అటాక్ జరిగిద్దని చెప్పి కలస్తా ఉంటది. సో ఆర్నాల్డ్ ఇదంతా చెప్పాక తనకు కన్ఫర్మ్ గా అర్థమైపోయి ఆ సైంటిస్ట్ ని చంపాలని వెళ్తది. సో తను ఫస్ట్ వెళ్ళి సైంటిస్ట్ ని షూట్ చేద్దాం అనుకునే లోపలే ఆ సైంటిస్ట్ తప్పించుకుంటాడు. బట్ స్టిల్ సారాని తను చంపేద్దాం అనుకుంటది. బట్ ఈ లోపలే ఆర్నాల్డ్ ని జాన్ వాళ్ళిద్దరూ వచ్చి సారాను ఆపుతారు. దెన్ వాళ్ళు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాక సైంటిస్ట్ కి అర్థమైంది తన ఎక్స్పెరిమెంట్ ఎంత డేంజరస్ గా అవబోతుందని. సో అందుకే కంపెనీ లోపలికి వెళ్ళి అవన్నీ డిస్ట్రాయ్ చేద్దామని చెప్పి వీళ్ళు ఫిక్స్ అవుతారు. సో అనుకున్నట్టు వీళ్ళు మొత్తం డిస్ట్రాయ్ చేసేసి అక్కడ మొత్తం బాంబ్స్ పెడతారు. అండ్ అలాగే ఆ చిప్ అను ఆ హ్యాండ్ కూడా తీసేసుకుంటారు. సో వీళ్ళు ఇదంతా లోపల చేస్తుంటే బయట పోలీసులు మొత్తం రౌండ్ అప్ చేస్తారు. కానీ T-800 వాళ్ళని ఆపడానికి వెళ్లే ముందే సారా చెప్పిద్ది మనుషులను ఎవరిని చంపకూడదు నిన్న అలా ప్రోగ్రామ్ చేయలేదని. సో తను చూసుకుంటాడు జీరో క్యాజువల్టీస్ ఉండేటట్టు. కానీ ఈ లోపల స్వాట్ టీమ్ కూడా లోపలికి వచ్చి అటాక్ చేస్తారు. సో వాళ్ళు లోపలికి వస్తేనే సైంటిస్ట్ మీద అటాక్ చేస్తారు. అండ్ ఇంకా మిగిలిన ముగ్గురు ఈ మధ్యలో తప్పించుకుంటారు. సో సైంటిస్ట్ చనిపోతానే తన చేతిలో ఉన్న ట్రిగర్ ఓపెన్ చేస్తాడు. దాంతో ఆ బిల్డింగ్ మొత్తం ఒక పెద్ద బ్లాస్ట్ అయ్యి అదంతా డిస్ట్రాయ్ అయిపోద్ది. సో వీళ్ళు ముగ్గురు అక్కడ నుంచి తప్పించుకుంటున్నప్పుడే T-1000 వస్తాడు. దెన్ తన ఒక పోలీస్ హెలికాప్టర్ తీసుకుని వీళ్ళు వెనకమాల చేస్ చేస్తాడు. దాని తర్వాత తన ఒక ట్రక్ తీసుకుని వీళ్ళు వెళ్ళిన ఫ్యాక్టరీలోకి దాన్ని క్రాష్ చేస్తాడు. సో ఆ ట్రక్ లోపల లిక్విడ్ నైట్రోజన్ ఉంటది. సో తన లిక్విడ్ మెటల్ యూస్ చేసి తయారు చేశారు కాబట్టి ఆ నైట్రోజన్ మూలాన్ని తిని ఫ్రీజ్ అయిపోతాడు. అప్పుడే టర్మినేటర్ తనని షూట్ చేస్తాడు. సో తను ఫైనలీ చనిపోయాడు అనుకుంటాము. కానీ ఫ్యాక్టరీలో ఉన్న లావా బయటకు వచ్చి ఈ మెటల్ మొత్తాన్ని కరిగిచ్చేసిద్ది. దాంతో మళ్ళీ వచ్చి తిని అటాక్ చేస్తాడు. దాని తర్వాత ఒక పెద్ద ఫైట్ అయ్యిద్ది. ఈ మధ్యలో ఆర్నాల్డ్ తన దగ్గర ఉన్న మిసైల్ లాంచ్ ని తన మీద షూట్ చేస్తాడు. దాంతో ఎంత మెట్లైనా గానీ అదంతా చిందరవందరగా అయిపోద్ది. తన వెనకమూల ఉన్న లావాలోకి పడిపోతాడు. సో లావాలోకి పడటం మూలన తన బాడీ మొత్తం కరిగిపోద్ది. అండ్ ఇలా వాళ్ళు T-1000 ఓడిస్తారు. సో వీళ్ళ దగ్గర ఉన్న చిప్ అను హ్యాండ్ రెండు ఇసిరేస్తారు. అప్పుడే ఆర్నాల్డ్ అంటాడు ఇంకో చిప్ ఉంది అది నా బ్రెయిన్ లో. సో నేను బతుకున్న ప్రాబ్లం ఏం చెప్పి తను కూడా ఆ లాభ లోపలికి వెళ్ళిపోతాడు. అండ్ ఇలా ఈ మూవీని ఎండ్ చేస్తారు. సో యాక్షన్ ఇంకో ఆల్టర్నేట్ ఎండింగ్ ఉంది. వీరిదంతా అయిపోయాక 2029 లో మనం సారా కార్నర్ చూస్తాము. వీరి తన కళ్ళు వచ్చే పార్క్ లాంటి ప్లేస్ లోనే తను కూర్చుని ఉంటది. అండ్ తన ముందే జాన్ కార్నర్ వాళ్ళ పిల్లలతో కలిసి ఆడుకుంటా ఉంటాడు. సో వాళ్ళు మొత్తం ఆపేశారు కాబట్టి జడ్జ్మెంట్ డే జరగలేదు. కానీ ఈ ఎండింగ్ చూపిస్తే ఫ్రాంచైజ్ ని ఇంకా కంటిన్యూ చేయలేమని చెప్పి ఈ ఎండింగ్ ని థియేటర్స్ లో తీశారు. బట్ లేటర్ ఆన్ స్పెషల్ ఎడిషన్ కట్ లో దీన్ని యాడ్ చేశారు. సో యాక్చువల్లీ ఫస్ట్ పార్ట్ లోనే జేమ్స్ కెమెరాన్ T-1000 చూపిద్దాం అనుకున్నాడు. బట్ ఆ లిక్విడ్ టెక్నాలజీ అప్పుడు
అప్పట్లో అంత అడ్వాన్స్ గా లేకపోవడం వలన సెకండ్ మూవీకి షిఫ్ట్ చేశారు. అండ్ దీంట్లో చూపించిన CGI ఇస్ అ రెవల్యూషనరీ థింగ్, బికాస్ ఇలాంటి CGI ఇంకే మూవీస్ లోనూ యూజ్ చేయలేదు అప్పుడు దాకా. ఇన్ఫాక్ట్ ఈ మూవీ ఆస్కర్స్ లో 4 అవార్డ్స్ గెలిచింది. బెస్ట్ సౌండ్, బెస్ట్ సౌండ్ ఎఫెక్ట్స్, బెస్ట్ మేకప్ అండ్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్. అండ్ ఇంకోటి ఈ మూవీకి ఆర్నాల్డ్ $15 million తీసుకున్నాడు. తన ఓవరాల్ మూవీలో తన ఓన్లీ 700 వర్డ్స్ ఉన్నాయి. అంటే లిటరల్లీ తను పర్ వర్డ్ కి $21,429 తీసుకున్నాడు. సో ఇలా ఈ మూవీకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. సో ఇంకా కొంచెం గ్యాప్ తీసుకుని 2003లో టర్మినేటర్ ఫ్రాంచైజ్ లో థర్డ్ మూవీ రిలీజ్ చేశారు, విచ్ ఇస్ టర్మినేటర్ 3 రైజ్ ఆఫ్ ది మెషిన్స్ అని. అండ్ ఈసారి ఈ మూవీని జేమ్స్ కెమెరాన్ డైరెక్ట్ చేయలేదు. అండ్ ఆ ఇంపాక్ట్ మనం క్లియర్ గా ఈ మూవీలో చూడొచ్చు. ఇన్ఫాక్ట్ దీని తర్వాత వచ్చిన ఏ మూవీని తను డైరెక్ట్ చేయలేదు. అండ్ ఆ ఇంపాక్ట్ క్లియర్ గా అన్ని మూవీస్ లో మనం చూడొచ్చు. సో ఈ మూవీని ఆల్టర్నేట్ ఎండింగ్ కన్నా ముందు సీన్ నుంచే కంటిన్యూ చేశారు. అంటే వీరు T-100 తనకు తను సాక్రిఫైస్ చేస్తే అక్కడ మూవీ కంప్లీట్ అయ్యింది. సో ఈ మూవీలో మనకు చూపించిన టైం పీరియడ్ వచ్చేసి 2005. అండ్ ఇప్పుడు జాన్ ఏజ్ 20. సో వీళ్ళు చిన్నప్పుడే జడ్జ్మెంట్ డే ఆపేశారు కాబట్టి 1997 లో జడ్జ్మెంట్ డే జరగలేదు. అండ్ అట్ ప్రెసెంట్ జాన్ వాళ్ళ మదర్ సారా చనిపోయింది. అండ్ ఇప్పుడు జాన్ కూడా వరల్డ్ లో అన్ని కనెక్షన్స్ కి దూరంగా ఉంటున్నాడు. అంటే తన ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ దగ్గర అసలు ఏమీ లేదు. బికాస్ ఈ బిలీవ్స్ దట్ ఒకవేళ జడ్జ్మెంట్ డే జరిగినా గానీ స్కైనెట్ తను చంపడానికి ఎత్తుక్కుంటా రావడానికి తన దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఉండకూడదని చెప్పి తన గవర్నమెంట్ కి సంబంధించిన అన్నిటి దగ్గర నుంచి దూరంగా ఉంటున్నాడు. బట్ స్టిల్ తనకి పద్దాక వార్ జరుగుతున్నట్టు గ్లిమ్సెస్ వస్తా ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ప్రీవియస్ 2 మూవీస్ కి వెళ్ళనే ఎవరో ఫ్యూచర్ నుంచి పాస్ట్ కి టెలిపోర్ట్ అవుతా చూడొచ్చు. కానీ ఈసారి వచ్చేసి ఒక అమ్మాయి టెలిపోర్ట్ అయింది. కానీ తర్వాత మనకు అర్థమైంది తన అమ్మాయి కాదు, ఒక టర్మినేటర్ అని. సో తను అక్కడే ఉన్న ఒక ఆమెను చంపేసి తనలాగా మారిపోద్ది. దెన్ తను అక్కడే ఉన్న ఒక ఫోన్ తీసుకుని దాంట్లో నుంచి 8 మెంబర్స్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటది. అండ్ వాళ్ళని ఒక్కొక్కరుగా చంపడం స్టార్ట్ చేసింది. అండ్ ఇంకో సీన్ లో మనం ఈ మూవీ ఇంకో మెయిన్ లీడ్ అయిన కేట్ని చూస్తాము. సో తను వాళ్ళ ఫియాన్సీతో కలిసి షాపింగ్ చేస్తుంది. అండ్ అక్కడే వి గెట్ టు నో వాళ్ళ ఫాదర్ ఒక జనరల్ అని. అండ్ నెక్స్ట్ సీన్ లో విసి మళ్ళీ ఆర్నాల్డ్ తిరిగి వచ్చాడు. అండ్ యాజ్ ఆల్వేస్ అక్కడ ఉన్న ఒక అతను బట్టలు లాక్కుని తను మళ్ళీ బయలుదేరాడు. ఇంకోవైపు విసి జాన్ కి యాక్సిడెంట్ అయింది. సో అందుకే మెడిసిన్స్ కోసం అక్కడ ఉన్న ఒక వెటనరీ హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్స్ తీసుకుంటున్నాడు. కానీ ఎమర్జెన్సీ ఆపరేషన్ మూలన అక్కడే వర్క్ చేస్తున్న కేట్ హాస్పిటల్ తిరిగి వచ్చింది. అండ్ తను అక్కడ ఉన్న జాన్ ని చూసి తన కేజ్ లో బంధించిద్ది. అండ్ వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న లోపలే ఫ్యూచర్ నుంచి తిరిగి వచ్చిన అమ్మాయి టర్మినేటర్ అక్కడికి వచ్చి అటాక్ చేస్తుంది. సో తను యాక్చువల్లీ కేట్ని చంపడానికి వస్తుంది. బట్ అక్కడే తనకి జాన్ బ్లడ్ శాంపుల్ దొరికిద్ది. సో మెయిన్ టార్గెట్ అసలు జానే. సో ఫస్ట్ కేట్ని చంపేద్దామని చెప్పి కేట్ మీద అటాక్ చేస్తుంది. బట్ అంతలోనే మన ఆర్నాల్డ్ వచ్చి ఆ అమ్మాయి టర్మినేటర్ ని గుద్దేసి వాళ్ళిద్దరిని కాపాడతాడు. తను ఒక అడ్వాన్స్ రోబోట్ కాబట్టి తను ఫాస్ట్ గా లెగిసి ఆర్నాల్డ్ షూట్ చేసిద్ది. సో అందుకే ఆర్నాల్డ్ ఒక సెకండ్ ఆఫ్లైన్ అవుతాడు. అంతలోనే వాళ్ళిద్దరు అక్కడి నుంచి తప్పించుకుంటారు. బట్ ఆ టర్మినేటర్ వాళ్ళిద్దరిని చేస్ చేస్తుంది. ఇంకా దాన్ని ఆర్నాల్డ్ కూడా లెగుస్తాడు. అండ్ దాని ఒక పెద్ద చేస్ సీక్వెన్స్ జరిగిద్ది. అండ్ ఆ సీక్వెన్స్ చూడడానికి చాలా బాగుంటది. సో ఫైనలీ వాళ్ళ క్రేన్ ని క్రాష్ చేస్తారు. దాన్ని వీళ్ళు ముగ్గురు కలిసి తప్పించుకుంటారు. అప్పుడు ఆర్నాల్డ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు దట్ వీళ్ళు ఎప్పటికీ జడ్జ్మెంట్ డే ఆపలేరు, జస్ట్ దాన్ని డిలే చేయగలరు అని. సో ఎన్నిసార్లు జాన్ ని చంపడానికి ట్రై చేసినా గానీ కుదరలేదు కాబట్టి ఈసారి స్కైనెట్ ఫ్యూచర్ లో జాన్ కి హెల్ప్ చేసే వాళ్ళందరినీ చంపాలని అనుకుంటది. సో అందుకే ఈసారి ఒక అడ్వాన్స్ టర్మినేటర్ ని పంపించింది. సో ఇప్పుడు వచ్చిన టర్మినేటర్ పేరు వచ్చేసి TX. సో ఈ టర్మినేటర్ స్పెషాలిటీ వచ్చేసి ఈ టర్మినేటర్ దగ్గర T-800 లాగా స్కెల్టన్ బాడీ ఉంటది. అండ్ అలాగే T-1000 లాగా లిక్విడ్ తో తయారు చేశారు. అంటే ఆ 2 టర్మినేటర్ పవర్స్ ఈ టర్మినేటర్ దగ్గర ఉంది. అలాగే అన్ని రకాల ఎలక్ట్రానిక్ డివైసెస్ ని కూడా ఇది కంట్రోల్ చేయగలదు. సో ఇక్కడ జాన్ ఆర్నాల్డ్ తో అంటాడు, నేను గుర్తున్నానా అని. లాస్ట్ టైం వచ్చిన టర్మినేటర్ వచ్చేసి T-800, నేను T-850. సో ప్రీవియస్ టర్మినేటర్ కన్నా ఈ టర్మినేటర్ కొంచెం ఎక్కువ పవర్ఫుల్. ఇన్ఫాక్ట్ ఈ టర్మినేటర్ ని చిప్ తో కాదు, ఒక ఫ్యూల్ సెల్ తో రన్ చేస్తారు. సో ప్రతి టర్మినేటర్ లో 2 ఫ్యూల్ సెల్స్ ఉంటాయంట. సో ఇందాక TX షూట్ చేసినప్పుడు ఒక ఫ్యూల్ సెల్ పాడైపోయింది. సో అందుకే దాన్ని తీసి పడేస్తాడు. అదేమో ఒక న్యూక్లియర్ బాంబ్ వెళ్ళే బ్లాస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏం తెలిసిద్దంటే యాక్చువల్లీ 8 మెంబర్స్ లో కేట్ అను వాళ్ళ ఫాదర్ ఇద్దరు ఉన్నారు. కేట్ అంటది మా ఫాదర్ ని కాపాడాలని. ఫస్ట్ ఆర్నాల్డ్ ఒప్పుకోపోయినా ఫైనలీ వీళ్ళు ముగ్గురు కలిసి అక్కడికి వెళ్దామని డిసైడ్ అవుతారు. అండ్ యాక్చువల్లీ ఏం తెలిసిద్దంటే ఇంకో 3 అవర్స్ లో స్కైనెట్ ఆన్లైన్ లోకి వచ్చి న్యూక్లియర్ వార్ స్టార్ట్ చేసిద్ది. దాంతో జడ్జ్మెంట్ డే అయ్యిద్దని. సో ఇదంతా ఆపడానికి వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ ఫాదర్ పనిచేస్తున్న బేస్ దగ్గరికి వెళ్తారు. సో యాక్చువల్లీ ఆ బేస్ లో ఏం జరుగుతుందంటే వీళ్ళు స్కైనెట్ ని ఆల్రెడీ తయారు చేసేసారు. కానీ వీళ్ళకి తెలియదు స్కైనెట్ ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేసిద్దని. అట్ ప్రెసెంట్ కూడా అన్ని కంప్యూటర్లోనూ వైరస్ వచ్చేసిందంట. సో అందుకే వాళ్ళు అనుకుంటారు ఇదంతా ఆపాలంటే మనం స్కైనెట్ ని ఆన్లైన్ లోకి తేవాలి, సో దట్ స్కైనెట్ వచ్చి ఈ వైరస్ ని చంపేసిద్దని. కానీ యాక్చువల్లీ ఇది కూడా స్కైనెట్ ప్లానే, సో దట్ తొందరగా ఆన్లైన్ లోకి రావాలని. సో విసి ఆల్రెడీ TX ఆ బేస్ లోకి ఎంటర్ అయింది. అండ్ అది అక్కడ ఉన్న T1, T10 అట్లా ఆన్ చేసింది. అంటే వీళ్ళు టర్మినేటర్స్ ఫస్ట్ వెర్షన్ తయారు చేశారు. అండ్ జస్ట్ వాళ్ళ ఫాదర్ ని చంపేసే ముందే వీళ్ళు ముగ్గురు వచ్చి తనని కాపాడతారు. కానీ TX ఎలాగోలా వాళ్ళ ఫాదర్ ని చంపేసిద్ది. అండ్ ఇంకో
ఇంకోవైపు స్కైనెట్ ను కూడా వాళ్ళు ఆల్రెడీ ఆన్లైన్ లోకి తెచ్చేశారు. ఇంకా చనిపోయే ముందు వాళ్ళ ఫాదర్ చెప్తాడు, ఇంకో 1 hour లో న్యూక్లియర్ వార్ స్టార్ట్ అయ్యింది. ఇదంతా ఆపాలంటే మీరు క్రిస్టల్ బి అనే ఇంకో బేస్ దగ్గరికి వెళ్ళి మీరు కంట్రోల్ చేయగలరని. సో అందుకే జాన్ కేట్ అక్కడికి వెళ్ళడానికి బయలుదేరతారు. బట్ వాళ్ళ టీఎక్స్ పడిద్ది, కానీ వాళ్ళు ఎలాగోలా తప్పించుకుంటారు. ఇన్ఫాక్ట్ మధ్యలో ఆర్నాల్డ్ కూడా వస్తాడు, కానీ టీఎక్స్ ఆర్నాల్డ్ ని ఈజీగా ఒడిచిద్ది. ఇన్ఫాక్ట్ తన పవర్స్ వాడి ఆర్నాల్డ్ రీసెట్ చేసి జాన్ మీదే అటాక్ చేసేట్టు చేసిద్ది. కానీ అక్కడికే ఆర్నాల్డ్ ఆటోమేటిక్ గా ఆఫ్లైన్ అయిపోతాడు, సో దట్ వాళ్ళని అటాక్ చేయకూడదని. సో వీళ్ళు అక్కడ నుంచి తప్పించుకుని ఎలాగోలా బేస్ కు వెళ్తారు. కానీ తీరా చూస్తే అక్కడికి టీఎక్స్ వచ్చేసిద్ది. కానీ టీఎక్స్ వీళ్ళ మీద అటాక్ చేసే లోపలే అక్కడికి ఆర్నాల్డ్ కూడా వస్తాడు అండ్ ఒక పెద్ద ఫైట్ జరుగుతుంది. లాస్ట్ లో ఆర్నాల్డ్ తన లోపల ఉన్న ఫ్యూల్ సెల్ తీసుకుని టీఎక్స్ లో గుచ్చుతాడు. దాంతో అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరిగిద్ది. ఈ లోపలే వాళ్ళిద్దరూ ఆ డోర్ లోపలికి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఇస్తారు, దట్ యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ చెప్పింది ఒక న్యూక్లియర్ ప్రొటెక్షన్ బేస్ అని. అంటే అసలు అక్కడ ఎలాంటి కంట్రోల్ సెంటర్ లేదు, జస్ట్ వీళ్ళిద్దరూ బతికుండాలని చెప్పి వాళ్ళ ఫాదర్ వీళ్ళిద్దరిని అక్కడికి పంపించాడు. అండ్ తీరా బయట న్యూక్లియర్ వార్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఫ్యూచర్ లో మనకి ఏదైతే చూపించారో స్కైనెట్ రూల్ చేసిద్దని అదంతా స్టార్ట్ అయ్యిద్ది. అండ్ ఇలా ఈ మూవీని ఎండ్ చేశారు. సో యాక్చువల్లీ మూవీని డైరెక్ట్ చేయడానికి జేమ్స్ కెమెరాన్ రాలేదు, బికాస్ తనకు అనిపించింది తను చెప్పాల్సిన స్టోరీ ఆల్రెడీ ప్రీవియస్ 2 parts లో చెప్పేశాడని. ఇన్ఫాక్ట్ సారా కార్నర్ రోల్ ప్లే చేసిన ఆమె కూడా తిరిగి రాలేదు, బికాస్ తనకు కూడా అనిపించింది తన క్యారెక్టర్ ఆర్క్ అనేది కంప్లీట్ అయిందని. అండ్ దాని ఫ్రాంచైజ్ లో 4th మూవీ అయిన టర్మినేటర్ సాల్వేషన్ 2009 లో రిలీజ్ చేశారు. సో ఈ మూవీని డైరెక్ట్ చేసింది MCG. అండ్ ఈ మూవీలో చాలా పాపులర్ యాక్టర్స్ యాక్ట్ చేశారు, లైక్ శామ్ బర్టంగ్ అండ్ క్రిస్టన్ బేల్. సో ఈ మూవీ బేసికలీ 3rd part కంటిన్యూషన్. అంటే జడ్జ్మెంట్ డే అయిపోయింది, సో ఫ్యూచర్ లో ఏం జరిగిందో అది చూపిస్తారు. సో అందుకే ఈ మూవీ 2009 లో రిలీజ్ అయినా కానీ దీంట్లో మనకి 2018 టైం పీరియడ్ చూపిస్తారు. వేరు ప్రస్తుతానికి స్కైనెట్ ఇస్ రూలింగ్ అండ్ దానికి అగ్నిస్ట్ గా మనకు తెలిసిందే జాన్ కార్నర్ ఇస్ ఫైటింగ్. అండ్ ఈసారి జాన్ కార్నర్ రోల్ ప్లే చేసింది క్రిస్టన్ బేల్. కానీ ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి 2003 లో జరిగిన ఒక సీన్ చూపిస్తారు. వేరొక జైల్లో మార్కస్ అనే ఒక ప్రిజనర్ ఉంటాడు. అతని దగ్గరికి మనం సెకండ్ పార్ట్ లో చూసిన టర్మినేటర్ తయారు చేసే కంపెనీ నుంచి ఒక ఎంప్లాయ్ వస్తుంది అని చెప్పి ఎలాగో ఇప్పుడు నీకు డెత్ పెనాల్టీ ఇచ్చారు కాబట్టి నువ్వు చనిపోతావు, కానీ అది పేపర్ మీద నువ్వు సైన్ చేస్తే నీ బాడీని మేము జెనెటికల్ ఎక్స్పెరిమెంట్స్ కోసం యూజ్ చేస్తామని. అండ్ అలా చేస్తే హ్యూమానిటీకి చాలా హెల్ప్ఫుల్ అయితే అని చెప్తాను చెప్పిద్ది. సో ఇదే నాకు మార్కస్ ఎలాగో చనిపోతాను, ఇప్పుడు సైన్ చేస్తే హ్యూమానిటీకి హెల్ప్ఫుల్ గా ఉండిద్ది అని చెప్పి సైన్ చేస్తాడు. దాని మనకి మిగతా ప్రొసీజర్ ది ఒక గ్లిమ్స్ చూపిస్తారు. అండ్ ఇప్పుడు మూవీ ఫాస్ట్ ఫార్వర్డ్స్ టు 2018, వేరు ఇప్పుడు ప్రస్తుతానికి స్కైనెట్ మొత్తం రూల్ చేస్తుంది. సో ఫస్ట్ సీన్ లో మనం జాన్ కార్నర్ ను చూస్తాము. వేరు తన ఆర్మీని తీసుకెళ్లి స్కైనెట్ కి సంబంధించిన ఒక సెంటర్ మీద అటాక్ చేపిస్తున్నాడు. సో యాక్చువల్లీ స్కైనెట్ అక్కడ టర్మినేటర్ ని తయారు చేయడానికి హ్యూమన్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. సో అందుకే వాళ్ళు అక్కడ అటాక్ చేసి అక్కడ ఉన్న మనుషులందరినీ కాపాడదాం అనుకుంటారు. కానీ అంతలోనే అక్కడికి స్కైనెట్ తన ఆర్మీని పంపించి అటాక్ చేపిస్తుంది. దాంతో ఇంకా జాన్ కార్నర్ తప్ప తన ఆర్మీ అండ్ అక్కడ ఉన్న అందరు మనుషులు చచ్చిపోతారు. ఇన్ఫాక్ట్ అక్కడ టర్మినేటర్ 600 మోడల్ జాన్ మీద అటాక్ చేసిద్ది. బట్ జాన్ మిషన్ గన్ యూజ్ చేసి దాన్ని ఓడిస్తాడు. అండ్ దెన్ అక్కడ నుంచి రెసిడెన్స్ వాళ్ళు వచ్చి జాన్ తీసుకెళ్లి రెసిడెన్స్ లీడర్ ముందు కూర్చోబెడతారు. సో యాక్చువల్లీ వీళ్ళు అండర్ వాటర్ ఉండి స్కైనెట్ కి అగ్నిస్ట్ గా ఫైట్ చేసే జాన్ లాగానే ఒక గ్రూప్. సో జాన్ కు ముందు నుంచి మొత్తం తెలుసు కాబట్టి తన కైల్ని వెనక్కి పంపించాలి ఈ విషయాలన్నీ చెప్తా ఉంటాడు. కానీ అక్కడ రెసిడెన్స్ వాళ్ళు ఇదంతా నమ్మరు. వాళ్ళు అంటారు ఇవన్నీ కట్టుకథలు, ఇవన్నీ జరగవని. సో యాక్చువల్లీ రెసిడెన్స్ వాళ్ళు ఒక టైప్ ఆఫ్ సిగ్నల్ కనబెడతారు. సో అది యూజ్ చేస్తే అక్కడ ఏ టైప్ ఆఫ్ రోబోట్ పనిచేయదు. దాని దగ్గర వాళ్ళ ప్రోటోటైప్ ఒకటే ఉంటది. బట్ జాన్ చెప్తాడు మీరు దీన్ని పెద్దగా తయారు చేయండి, నేను లైవ్ గా దీన్ని యూజ్ చేస్తానని. సో ఒకవేళ ఇది వర్క్ అయితే డైరెక్ట్ గా వెళ్ళి స్కైనెట్ బేస్ మీద అటాక్ చేయాలని చెప్పి వీళ్ళ ప్లాన్. సో వీళ్ళు అనుకున్నట్టు ఒక లార్జ్ సైజ్ మోడల్ తయారు చేస్తారు, దాన్ని టెస్ట్ కూడా చేస్తారు. అండ్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టే అది బాగా వర్క్ అవుతుంది కూడా. ఇంకోవైపు ఈ మధ్యలో మనం స్టార్టింగ్ లో జాన్ అటాక్ చేసిన సెంటర్ నుంచి మార్కస్ ని బయటకు వస్తా చూడొచ్చు. సో యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కస్ కి ఏమీ అర్థం కాదు, బికాస్ తను ఎక్స్పెక్ట్ చేశాడు 2003 లో తను చనిపోయాడని. కానీ తీరా ఇప్పుడు చూస్తే మళ్ళీ బతికే ఉన్నాడు. సో అక్కడ నుంచి బయటకు వచ్చాక తను లాస్ ఏంజల్స్ వైపు నడుచుకుంటా వెళ్తాడు. అక్కడ ఎవరినో చూసి పిలుస్తాడు, కానీ తీరా చూస్తే అదొక టర్మినేటర్. సో అందుకే అది మార్కస్ ని షూట్ చేసే లోపలే అక్కడికి ఒక టీనేజర్ వచ్చి తన కాపాడతాడు. అండ్ ఆ టీనేజర్ ఇంకెవరో కాదు, కైల్ రీస్. తను మొత్తం మార్కస్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దెన్ వీళ్ళు అక్కడ నుంచి కార్ తీసుకుని వెళ్ళిపోదామని డిసైడ్ అవుతారు. సో అనుకున్నట్టే కార్ స్టార్ట్ చేస్తారు. అంతలోనే స్కైనెట్ కి సంబంధించిన కొన్ని రోబోట్స్ వీళ్ళని ఫాలో అవుతాయి. సో ఎలాగో ఒక పెద్ద చేస్తాత అక్కడ తప్పించుకుంటారు. కానీ ఈ మధ్యలో అక్కడ ఒక రోబోట్ కైల్ రీస్ ఫేస్ ని ఆల్రెడీ స్కాన్ చేసేసిద్ది. సో వీళ్ళు వెళ్తా ఒక చోట ఆగుతారు. కానీ తీరా చూస్తే అక్కడ ఆల్రెడీ మనుషులు ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వీళ్ళని చంపేయడానికి ట్రై చేస్తారు. కానీ అక్కడ ఒక ఆమె వద్దని చెప్పి వీళ్ళకి ఫుడ్ ఇచ్చిద్ది. సో ఆల్రెడీ రోబోట్ కైల్ రీస్ ని స్కాన్ చేసింది కాబట్టి తను ట్రాక్ చేసుకుంటా ఒక టర్మినేటర్ హార్వెస్టర్ అని చెప్పి ఒక రోబోట్ ని పంపించిద్ది. సో చాలా పెద్ద రోబోట్, అది అక్కడ ఉన్న మనుషులందరినీ తీసుకెళ్ళడానికి వచ్చింది. అక్కడ నుంచి మార్కస్ అను కైల్ ఒక పెద్ద ట్యాంక్ ని బ్లాస్ట్ చేసి తప్పించుకుందాం అనుకుంటారు. సో వాళ్ళు బ్లాస్ట్ చేసినా గానీ దానికి ఏమీ అవ్వదు. అండ్ అది కైల్ ని తీసుకుని ఆల్రెడీ వెళ్ళిపోద్ది. బట్ మార్కస్ ట్రై చేసినా గానీ కుదరదు. సో అందుకే మార్కస్ ఇంకా అక్కడ పడిపోతాడు. ఈ మధ్యలో జాన్ కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది దట్ అక్కడ ఉన్న కొంతమంది మీద హార్వెస్టర్ అటాక్ చేస్తుందని.
సో అందుకే జాన్ కొన్ని ఫైటర్ జెట్స్ ని పంపిస్తాడు అటాక్ చేయడానికి. కానీ హార్వెస్టర్ ఈజీగా ఫైటర్ జెట్స్ ని కూడా ఓడిచ్చేసిద్ది. సో అందుకే ఆ జెట్ లో నుంచి పైలట్ ఎజెక్ట్ అవుతుంది. సో యాక్చువల్లీ తన పేరు వచ్చేసి బ్లేర్ అండ్ దీన్ని కింద పడిన మార్కస్ కాపాడతాడు. అండ్ దెన్ బ్లేర్ మార్కస్ కి జాన్ గురించి చెప్తుంది. సో మార్కస్ కూడా జాన్ కలుద్దాం అనుకున్నాడు కాబట్టి ఇద్దరు కలిసి వెళ్దామని డిసైడ్ అవుతారు. సో వెళ్లేదారిలో వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. సో వాళ్ళ బేస్ బయట యాక్చువల్లీ మ్యాగ్నెటిక్ మైన్ సెటప్ చేశారు. అంటే ఏదైనా టర్మినేటర్ వస్తే మెటల్ తో డిటెక్ట్ అయ్యి ఆ మైన్ పేలిద్ది. సో బ్లేర్ అంటది మన ఇద్దరం టర్మినేటర్స్ కాదు కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదని. సో అందుకే వీళ్ళు అడుగు పెడతారు. కానీ తేరా చూస్తే ఒక మైన్ వచ్చి మార్కస్ కి అతుక్కునిద్ది అండ్ అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ జరిగిద్ది. అండ్ నెక్స్ట్ సీన్ లో విసి జాన్ అండ్ వాళ్ళందరూ కలిసి మార్కస్ ని చూడడానికి వచ్చారు. సో యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగిందంటే 2003 లో మార్కస్ మీద ఆ కంపెనీ వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేశారు అండ్ తను ఒక సైబర్ లాగా మార్చేశారు. అంటే హాఫ్ హ్యూమన్ హాఫ్ మెషిన్. తన బ్రెయిన్ అను హార్ట్ తప్ప మిగతాదంతా మెషినే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆ విషయం మార్కస్ కి తెలియదు. బికాస్ తను అనుకున్నాడు తను చచ్చిపోయాడని. సో అందుకే ఇక్కడ వచ్చి జాన్ చెప్తున్నా గానీ మార్కస్ నమ్మడు. సో అందుకే తన బాడీ తను చూసుకున్నప్పుడు షాక్ అవుతాడు. సో మార్కస్ ఎంత చెప్పినా గానీ జాన్ విండు. సో అందుకే బ్లేర్ లేటర్ మార్కస్ హెల్ప్ చేసి అక్కడ నుంచి తను విడిపిస్తుంది. కానీ స్టిల్ జాన్ వచ్చి వాళ్ళిద్దరి మీద అటాక్ చేస్తాడు. కానీ ఈ ప్రాసెస్ లో జాన్ మీద టర్మినేటర్స్ అటాక్ చేయబోతాయి. బట్ ఆ మధ్యలో మార్కస్ వచ్చి తను కాపాడతాడు. కానీ స్టిల్ జాన్ అంటాడు నేను మెషిన్స్ ని ఎప్పుడు నమ్మనని. అప్పుడు మార్కస్ అంటాడు నువ్వు గనక నన్ను వదలకపోతే అక్కడ కైలను మిగతా వాళ్ళు చచ్చిపోతారని. జాన్ కైల్ పేరు అనగానే మార్కస్ ని మొత్తం అడుగుతాడు. సో ఫైనలీ వీళ్ళు డిసైడ్ అవుతారు స్కైనెట్ బేస్ లోకి మార్కస్ వెళ్లి అక్కడ కైల్ లొకేషన్ జాన్ కి ఇస్తాడని. కానీ ఈ మధ్యలో రెసిస్టెన్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది దట్ ఆ బేస్ చాలా ఇంపార్టెంట్ అని. సో అందుకే వాళ్ళు ఒక న్యూక్లియర్ అటాక్ చేద్దామని ఫిక్స్ అవుతారు. సో అందుకే జాన్ చెప్తాడు అక్కడ మనుషులు ఉన్నారు ఫస్ట్ వాళ్ళని కాపాడనివ్వండి అని. బట్ స్టిల్ వాళ్ళు వినరు. సో అందుకే జాన్ ఒక మెసేజ్ ఇస్తాడు దట్ వాళ్ళు అనుకున్న మిషన్ అవ్వకూడదని. అండ్ మిగతా మనుషులందరూ కూడా అతని మాట వింటారు. ఇంకా అలా వీళ్ళు మోస్ట్లీ ఆ ప్లాన్ మొత్తాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారు. సో మార్కస్ ఏమో హెడ్ క్వార్టర్స్ లోపలికి వెళ్ళి అసలు తను ఎవరు తయారు చేశారు ఏం జరిగిందో తెలుసుకుందాం అనుకుంటాడు. అప్పుడే తనకి స్టార్టింగ్ లో వచ్చిన డాక్టర్ ఫేస్ కనపడిద్ది. కానీ యాక్చువల్లీ అది స్కైనెట్ మాట్లాడుతుంది. తను చెప్తుంది థ్యాంక్ యూ మార్కస్ మేము అనుకున్నట్టు నువ్వు మొత్తం చేసావని. ఫస్ట్ మార్కస్ అర్థం కాదు. దెన్ స్కైనెట్ ఎక్స్ప్లెయిన్ చేసిద్ది మాకు ఇన్నాళ్ళు తెలియని కైల్ లొకేషన్ నువ్వే చెప్పావు అండ్ అలాగే జాన్ కూడా ఇక్కడికి తెచ్చావు. సో ఇప్పుడు ఇలాగే మాతో చేతులు కలుపు దెన్ వీ కెన్ రూల్ ది వరల్డ్ అని చెప్పిద్ది. బట్ మార్కస్ ఒప్పుకోడు అండ్ తను జాన్ హెల్ప్ చేయడానికి వెళ్తాడు. ఇంకో వైపు చూస్తే జాన్ ని చంపడానికి స్కైనెట్ టర్మినేటర్ రిలీజ్ చేసిద్ది. సో టర్మినేటర్ కాబట్టి మళ్ళీ మనం ఆర్నాల్డ్ నే చూస్తాము అండ్ అది కూడా తన యంగ్ వర్షన్ లో. సో ఆర్నాల్డ్ వీళ్ళు బ్లాస్ట్ చేస్తారు బట్ తను స్టిల్ స్కెల్టన్ లాగా వస్తాడు. వేరే ఇంకా అక్కడ ఒక పెద్ద ఫైట్ జరిగిద్ది వేరే మార్కస్ మధ్యలో ఆఫ్లైన్ లోకి వెళ్తాడు. సో అప్పుడు జాన్ తనకు షాక్లు ఇచ్చి బతికిస్తాడు. కానీ ఈ మధ్యలో టర్మినేటర్ తను పొడుస్తాడు. లేకంగానే మార్కస్ ఆ టర్మినేటర్ ఈజీగా ఓడిస్తాడు. ఇంకా వీళ్ళందరూ కలిసి అక్కడ నుంచి తప్పించుకుంటారు అండ్ వాళ్ళు వెళ్తా అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ చేస్తారు. సో అలా ప్రస్తుతానికి ఆ బేస్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోద్ది. లేటర్ మనకు తెలిసిద్ది ఆ టర్మినేటర్ జాన్ హార్ట్ లోపల పొడిసింది కాబట్టి జాన్ మోస్ట్లీ ఇంకా చచ్చిపోతాడని. సో అప్పుడు మార్కస్ అంటాడు నా హార్ట్ ని జాన్ హార్ట్ తో రీప్లేస్ చేయండి అని. అండ్ ఇంకా ఎలా ఈ మూవీ ఎండ్ చేస్తారు. సో యాక్చువల్లీ వీళ్ళు ఈ మూవీతో ఒక కొత్త ట్రిలాజీ స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ ఈ మూవీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. సో అందుకే ఈ ట్రిలాజీని క్యాన్సిల్ చేశారు. అండ్ ఇంకో ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే యాక్చువల్లీ క్రిస్టియన్ బేల్ ని మార్కస్ రోల్ కి తీసుకుందాం అనుకున్నారు. కానీ క్రిస్టియన్ బేల్ జాన్ రోల్ ప్లే చేద్దాం అనుకున్నాడు. సో అందుకే జాన్ రోల్ ని బాగా ఇంప్రూవ్ చేసి లేటర్ శామ్ ని తీసుకున్నారు. సో ఇక్కడ శామ్ బాగా యాక్ట్ చేయడం వల్లనే జేమ్స్ కెమెరాన్ తన్ని అవతార్ లో తీసుకున్నాడు. అండ్ దీంట్లో మనం చూసిన యంగ్ ఆర్నాల్డ్ కి మళ్ళీ ఆర్నాల్డ్ వచ్చి యాక్ట్ చేయలేదు. తనలాగానే ఉన్న ఇంకో బాడీ బిల్డర్ వచ్చి తనకు మోషన్ క్యాప్చర్ ఇచ్చాడు. అండ్ ఇంకోటి మూవీ మొత్తం అయిపోయాక క్రిస్టియన్ బేల్ వాస్ డిసప్పాయింటెడ్ విత్ ద మూవీ బికాస్ క్రిస్టియన్ బేల్ కి మూవీ నచ్చలేదు. అండ్ అందుకే ఇప్పుడు సీక్వెల్స్ లో కూడా జాన్ రోల్ కి క్రిస్టియన్ బేల్ రిటర్న్ అవ్వలేదు. సో ఈ మొత్తం మూలన కొంచెం లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. బట్ ఫైనలీ 2015 లో టర్మినేటర్ జెనిసిస్ అని చెప్పి దీని 5th పార్ట్ రిలీజ్ చేశారు. సో ఈ మూవీని ఒక రకంగా సాఫ్ట్ రిబూట్ లాగా తెద్దాం అనుకున్నారు. సో అందుకే పాత క్యారెక్టర్స్ ఉన్నా కానీ వాటిని కొత్త యాక్టర్స్ ప్లే చేశారు. సో ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి 2019 లో జరిగే వార్ సీక్వెన్స్ చూపిస్తారు. వేరే జాన్ అను కైల్ ఇద్దరు కలిసి ఫైట్ చేసి అక్కడ స్కైనెట్ ని ఓడిస్తున్నారు. సో స్కైనెట్ కి అది ఓడిపోద్దని అర్థమైంది కాబట్టి T-800 టర్మినేటర్ ని పాస్ట్ లోకి పంపించింది. అంటే ఫస్ట్ మూవీలో చెప్పారు కదా అదంతా ఇక్కడ మనకి లైవ్ లో చూపించారు. సో ఫైనలీ బయట వాళ్ళిద్దరు స్కైనెట్ ని ఓడించారు. ఇంకా లోపలికి వచ్చి చూస్తే వాళ్ళకి అర్థమైంది టైం మిషన్ యూజ్ చేసి టర్మినేటర్ ని పాస్ట్ లోకి పంపించిందని. సో అందుకే జాన్ కైల్ ని పాస్ట్ లోకి పంపిస్తాడు. బికాస్ మనకు తెలుసు కైల్ వెళ్తేనే ఏం జరిగిద్దని. సో జాన్ కి తెలుసు వాళ్ళ ఫాదర్ కైల్ అని. బట్ కైల్ కి ఇదంతా తెలియదు. సో మిషన్ ఆన్ చేసే కైల్ టెలిపోర్ట్ అవుతా ఉంటాడు. కానీ తీరా బయట చూస్తే జాన్ మీద ఏదో ఒక టర్మినేటర్ అటాక్ చేసింది. కైల్ టెలిపోర్ట్ అవుతున్నాడు కాబట్టి ఏం చేయలేకపోయాడు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ కైల్ కి తన చిన్నప్పుడు మెమరీస్ కనపడుతుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఒక డిఫరెంట్ మెమరీస్ కనపడుతుంది. లైక్ జెనిసిస్ అని ఇలా డిఫరెంట్ మెమరీస్ తనకు వస్తుంది. ఇంకోవైపు మనకి మళ్ళీ ఫస్ట్ మూవీ సీక్వెన్స్ చూపిస్తారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ ఇదంతా కావాలని చెప్పి మొత్తం
స్క్రాచ్ నుంచి రీక్రియేట్ చేశారు. అండ్ మీకు తెలిసింది ఇక్కడ ఆర్నాల్డ్ యంగ్ వర్షన్ కాబట్టి వేరే అతను యాక్ట్ చేశాడు. సో ఇదంతా జరిగే మధ్యలోనే అక్కడికి ఇంకో ఓల్డ్ టర్మినేటర్ వచ్చి తన మీద అటాక్ చేస్తాడు. సో ఆ ఓల్డ్ టర్మినేటర్ కూడా చూడడానికి ఆర్నాల్డ్ లాగానే ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద ఫైట్ జరిగిద్ది. ఈ లోపల వెనకమాల నుంచి ఒక అమ్మాయి కొత్త టర్మినేటర్ మీద అటాక్ చేస్తుంది. దాంతో ఆ టర్మినేటర్ కింద పడిపోతాడు. ఇంకోవైపు మళ్ళీ కైల్ సీక్వెన్స్ కూడా అలాగే చూస్తాము. వేరే తన వెనకమాల పోలీసులు పడతారు. కానీ ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్లీ ఆ పోలీస్ హ్యూమన్ కాదు, తను వచ్చేసి టర్మినేటర్. అండ్ అది కూడా T-1000 మోడల్. సో తన కైల్ ని చంపేసేవాడే. బట్ మధ్యలో సారాను ఓల్డ్ టర్మినేటర్ ఎదురు వచ్చి కైల్ ని కాపాడతారు. అండ్ ఆ తర్వాత ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ జరిగిద్ది. వాళ్ళు ఎలాగోలా తప్పించుకుని వాళ్ళ హైడౌట్ కు వస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇక్కడ కైల్ కి ఏమీ అర్థం కాదు. బికాస్ తన ప్రకారం సారాకి అసలు టర్మినేటర్ గురించి ఏమీ తెలియదు. సో తన కాపాడడానికి తను ఇక్కడికి వచ్చాడు. కానీ ఇక్కడ తేరా చూస్తే మొత్తం చేంజ్ అయిపోయింది. అండ్ ఇన్ఫాక్ట్ తనకు తెలియని T-1000 కూడా అక్కడ అటాక్ చేస్తున్నాడు. సో అందుకే తనైతే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. సో T-1000 ఎత్తుక్కుంటా హైడౌట్ కి వచ్చేసాడు. అండ్ తన రావటమే వీళ్ళు ఇందాక పడేసిన T-800 కూడా యాక్టివేట్ చేస్తాడు తన లిక్విడ్ పవర్స్ యూజ్ చేసి. సో ఆ T-800 కైల్ వెనకమాల పడతాడు. బట్ కైల్ ఎలాగోలా తప్పించుకుని గన్తో దాన్ని షూట్ చేసి ఆపుతాడు. ఇంకోవైపు సారా దగ్గరికి T-1000 కైల్ లాగా వస్తుంది. బట్ సారాకి అర్థమైంది రియల్ కైల్ ఎవరని. సో తను కాపాడాక పైన పైప్స్ షూట్ చేస్తుంది. సో ఆ పైప్ లోంచి యాసిడ్ వచ్చి T-1000 మొత్తాన్ని కరిగిచ్చేసిద్ది. సో అలా వీళ్ళు ఫైనలీ T-1000 ఆపేస్తారు. అండ్ దెన్ మనకు అసలు అక్కడ ఏం జరిగిందో మొత్తం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్ యాక్చువల్లీ సారా చిన్నప్పుడే టర్మినేటర్ తన మీద అటాక్ చేసేదే. బట్ ఎవరో T-800 పంపించి తను కాపాడారు. సో పంపించిన వాళ్ళ అడ్రస్ గానీ ఏమీ తెలియదు. సో దట్ ఫ్యూచర్ లో స్కైనెట్ వాళ్ళనేమీ చేయకుండా. సో అప్పటి నుంచి T-800 సారాతోనే ఉన్నాడు. అండ్ తను సారాని ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తా ఉండేవాడు. సో అందుకే సారాకి మొత్తం ముందు నుంచి తెలిసిపోయింది. అండ్ అందుకే వాళ్ళు ఒక టైం మిషన్ ను కూడా తయారు చేశారు. కానీ ఆ టైం మిషన్ రన్ చేయడానికి వీళ్ళకి ఒక పవర్ఫుల్ చిప్ కావాలి. అండ్ వీళ్ళకి తెలుసు 1994 టర్మినేటర్ వెనక్కి వస్తాడు అండ్ తన లోపల ఆ చిప్ ఉండిద్దని. సో అందుకే వాళ్ళు ఇప్పుడు దాకా వెయిట్ చేసి ఆ టర్మినేటర్ ని చంపి దాని లోపల నుంచి ఆ చిప్ తీశారు. అండ్ ఆ చిప్ యూస్ చేసి వాళ్ళు టైం మెషిన్ ని యాక్టివేట్ చేశారు. సో వీళ్ళ ప్లాన్ ప్రకారం వీళ్ళు 1994 వెళ్ళి మొత్తాన్ని ఆపేయాలని. కానీ అప్పుడే కాయలు చెప్తాడు యాక్చువల్లీ నా పాస్ట్ మెమరీస్ అన్ని చేంజ్ అయిపోయినాయి. అండ్ నాకు ఎవరో పద్దాక చెప్పారు దట్ స్కైనెట్ జెనసిస్ అని. అండ్ అదంతా జరిగింది 2017లోనే. సో మనం ఖచ్చితంగా 2017 కు వెళ్ళాలని చెప్తాడు. సో ఫస్ట్ సారా నమ్మదు. బట్ ఎప్పుడైతే సారా వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటలు కైల్ చెప్తాడో అప్పుడు సారా ఒప్పుకునిద్ది. సో యాక్చువల్లీ వీళ్ళతో పాటు కలిసి T-800 కూడా రావచ్చు. కానీ ఇందాక ఫైట్ లో తన చెయ్యి స్కిన్ పోయింది. సో ఆ టైం మిషన్ లో ఓన్లీ లివింగ్ థింగ్స్ ట్రావెల్ చేయగలవు. ఎన్ని రోజులు టర్మినేటర్స్ కూడా ఎందుకు ట్రావెల్ చేయగలిగినాయి అంటే వాటికి ఒక బయాలజికల్ స్కిన్ ఉంది కాబట్టి. సో ఇక్కడ తనకు ఆ స్కిన్ లేదు కాబట్టి తను ట్రావెల్ చేయలేడు. సో అందుకే తను చెప్తాడు మీరిద్దరూ ట్రావెల్ చేసి ఫ్యూచర్ లోకి వెళ్ళిపోండి, నేను అన్ని రోజులు మీకోసం వెయిట్ చేస్తానని. సో ఇంకా అందుకే వాళ్ళు ట్రావెల్ చేసి 2017 వెళ్తారు. అండ్ ఆబ్వియస్లీ ఫస్ట్ లో వాళ్ళని పోలీసులు పట్టుకుంటారు. అండ్ ఎప్పుడులాగానే వాళ్ళ మాటలు ఎవరు నమ్మరు. అండ్ అక్కడ వాళ్ళకి తెలిసిద్ది ఇంకొన్ని గంటల్లోనే జెనిసిస్ అనే AI ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారని. సో పాస్ట్ చేంజ్ అయింది కాబట్టి స్కైనెట్ పేరు జెనిసిస్ లాగా మారింది. ఇక ట్విస్ట్ ఏంటంటే వాళ్ళిద్దరిని కలవడానికి వాళ్ళ కొడుకైన జాన్ వస్తాడు. సో తను చూడంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు షాక్ అవుతారు, దాన్ని సంతోషపడతారు. బికాస్ ఆబ్వియస్లీ వీళ్ళిద్దరు కొడుకే జాన్ కాబట్టి. సో జాన్ మొత్తం చెప్పి తనతో కలిసి వచ్చేయమంటాడు. సో ఇంక అందుకే వాళ్ళిద్దరు కూడా జాన్ ఫాలో అవుతా కిందకు వస్తారు. కానీ తీరా చూస్తే అక్కడికి ఓల్డ్ ఆర్నాల్డ్ వస్తాడు అండ్ తను జాన్ షూట్ చేస్తాడు. అది చూడంగానే వీళ్ళిద్దరు కోపం వచ్చి వీళ్ళు ఆర్నాల్డ్ మీద అటాక్ చేయబోతారు. బట్ అప్పుడే మనకు తెలిసిద్ది యాక్చువల్లీ జాన్ కూడా ఇప్పుడు ఒక టర్మినేటర్ అని. తన మోడల్ వచ్చేసి T-3000. సో మనం స్టార్టింగ్ లో చూసాము ఎవరో జాన్ మీద అటాక్ చేశారని. సో అది ఇంకెవరో కాదు స్కైనెట్ T-5000 రోబోట్ లాగా వచ్చింది. అండ్ అది జాన్ ని అటాక్ చేసింది. దాంతో ఇప్పుడు జాన్ బాడీలో బయాలజికల్ లెవెల్లో మొత్తం మెటాలిక్ గా మారిపోయింది. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి జాన్ కూడా ఒక టర్మినేటర్ లాగా మారిపోయాడు. సో అందుకే తను చనిపోడు. బట్ వీళ్ళు ఎలాగోలా MRI స్కాన్ యూస్ చేసి తను ఆపి అక్కడ నుంచి తప్పించుకుంటారు. నెక్స్ట్ సీన్ లో మనకి జాన్ ఇక్కడికి వచ్చి ఏం చేశాడో చూపిస్తారు. దట్ అసలు తనే జెనసిస్ ని క్రియేట్ చేశాడు. అండ్ అలాగే తను అక్కడ ఒక టైం ట్రావెల్ మిషన్ ని కూడా తయారు చేశాడు. ఇన్ఫాక్ట్ T-1000 ని కూడా క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు మెటాలిక్ గా. సో ఆ మొత్తాన్ని ఆపేయాలని చెప్పి వీళ్ళు హైడౌట్ లోకి వెళ్ళి మొత్తం ప్రిపేర్ అవుతారు. కానీ తీరా అక్కడికి జాన్ కూడా వచ్చేస్తాడు. సో అందుకే వాళ్ళు అక్కడ ఉన్న గ్రానైట్స్ అన్నిటిని బ్లాస్ట్ చేసి అక్కడ నుంచి తప్పించుకుంటారు. కానీ యాజ్ ఆల్వేస్ అక్కడ ఒక పెద్ద యాక్షన్ సీక్వెన్స్ చేసి జరిగిద్ది. అండ్ యాజ్ ఆల్వేస్ పోలీసులు వాళ్ళు పట్టుకుంటారు. కానీ లేటర్ అక్కడ T-3000 అటాక్ చేస్తాడు. బట్ వాళ్ళు ఎలాగోలా అక్కడ నుంచి తప్పించుకుంటారు. కానీ ఈ మధ్యలోనే యాక్చువల్లీ పోలీసులు అక్కడికి యంకాయల్ని కూడా తీసుకొస్తారు. సో ఇక్కడ అటాక్ జరిగింది కాబట్టి వాళ్ళని సారా ఎలాగోలా కాపాడిద్ది. అప్పుడే సారా యంకాయలకి వాళ్ళ ఫాదర్ చెప్పిన మాటలు చెప్తుంది. సో ఆ 3000 దగ్గర నుంచి ఎలాగోలా తప్పించుకుని వాళ్ళు ఆ మొత్తం ఆపడానికి వెళ్తారు. అండ్ లేటర్ తన కూడా వస్తాడు. అండ్ అక్కడ ఒక పెద్ద ఫైట్ అయ్యిద్ది. ఫైనలీ నాన్ లివింగ్ థింగ్స్ నా మిషన్ లో పెడితే పెద్ద బ్లాస్ట్ అయ్యింది కాబట్టి T-800 జాన్ పట్టుకుని ఆ మిషన్ యాక్టివేట్ చేస్తాడు. అండ్ అనుకున్నట్టే అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ అయ్యి మొత్తం ఆగిపోద్ది. ఈ మధ్యలో సారాను కాయలు ఇద్దరు కలిసి అక్కడ నుంచి తప్పించుకుంటారు. అండ్ లేటర్ వాళ్ళని కలవడానికి T-800 వస్తాడు. సో యాక్చువల్లీ నాకు బ్లాస్ట్ అయినప్పుడు T-800 వెళ్ళి T-1000 తయారు చేస్తున్న లిక్విడ్ మెటల్ లో పడతాడు. దాంతో తన బాడీ మొత్తం రీహీల్ అయిపోయింది. సో ఇంకా అలా వాళ్ళు మొత్తం ఆపేశారు. అండ్ లేటర్ కాయలు యంగర్ వర్షన్ దగ్గరికి వెళ్ళి కాయలు చెప్తాడు దట్ జెనసిస్ స్కైనెట్ అని.
అండ్ ఇలా ఈ మూవీ ఎండ్ చేశారు. అండ్ ఇంకా దెన్ కమ్స్ ఈ ఫ్రాంచైజ్ లో రీసెంట్ గా రిలీజ్ అయిన 6th పార్ట్. సో 2019 లో టర్మినేటర్ డార్క్ ఫేట్ అని చెప్పి రిలీజ్ చేశారు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది టిమ్ మిల్లర్. సో యాక్చువల్లీ డెడ్ పూల్ ఫస్ట్ పార్ట్ డైరెక్ట్ చేసింది కూడా ఇదే డైరెక్టర్. సో ఈ మూవీ స్టార్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అవుతుంది. ఈ మూవీని జడ్జ్మెంట్ డే తర్వాత నుంచి కంటిన్యూ చేశారు. అంటే దీంట్లో సారాను జాన్ వీళ్ళిద్దరూ జడ్జ్మెంట్ డే ఆపేశారు. అండ్ దాని తర్వాత స్టోరీ ఏం జరిగిందో చూపిస్తారు. సో 3 years తర్వాత వాళ్ళు ఏదో బీచ్ లో టైం స్పెండ్ చేస్తా ఉంటారు. కానీ అంతలోనే అక్కడికి T-800 వచ్చి జాన్ ని షూట్ చేసి చంపేస్తాడు. సారా ఎంత ట్రై చేసినా ఆపలేకపోయింది. T-800 షూట్ చేశాక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. సో ఇదయ్యాక మూవీ స్టోరీ 22 years తర్వాత కంటిన్యూ చేస్తారు. లైక్ ఆల్ అదర్ మూవీస్ ఈసారి ఒక అమ్మాయి వెళ్ళిపోతే అక్కడికి వస్తుంది. సో తను రాగానే అక్కడ ఉన్న కపుల్ తనకి హెల్ప్ చేద్దాం అనుకుంటారు. కానీ అంతలోనే అక్కడికి పోలీసులు వస్తారు. దాన్ని చూసి ఆ అమ్మాయి కంగారు పడి అక్కడున్న వాళ్ళందరినీ చంపేసి ఆ కపుల్ కార్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోద్ది. దెన్ మనం డానీ అనే ఒక అమ్మాయిని చూస్తాము. వేరే తను వాళ్ళ ఫ్యామిలీతో ఉంటుంది అండ్ ఒక ఫ్యాక్టరీలో వర్క్ చేస్తుంది. సో తను వర్క్ చేయడానికి పొద్దున్నే బయటకు వెళ్ళగానే వాళ్ళ ప్లేస్ లోనే ఒక అతను టెలిపోటే వస్తాడు. అండ్ అతను రావటమే వెళ్ళి వాళ్ళ ఫాదర్ ని కలుస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం ఫ్యాక్టరీలో తను పనిచేస్తా చూడొచ్చు. అక్కడ వాళ్ళ ఫాదర్ వస్తాడు. సో ఫాదరే కదా దగ్గరికి వెళ్దాం అనుకుంటది. బట్ అంతలోనే తను అటాక్ చేస్తాడు. కానీ ఈ మధ్యలో ఇందాక చూసిన అమ్మాయి వచ్చి కాపాడుతుంది. అండ్ దెన్ వి గెట్ టు నో ఇందాక వచ్చిన అతను వాళ్ళ ఫాదర్ ని ఆల్రెడీ చంపేశాడని. అండ్ దెన్ అక్కడ ఒక అమేజింగ్ ఫైట్ జరిగిద్ది. అండ్ లేటర్ ఆన్ యాజ్ ఆల్వేస్ ఒక పెద్ద చేస్ సీక్వెన్స్ జరిగిద్ది. దెన్ వి గెట్ టు నో ఈసారి వచ్చిన రోబోట్ లోపల ఎండోస్కెల్టన్ ను అండ్ అలాగే తనని కార్బన్ లిక్విడ్ తో తయారు చేశారు. సో బేసిక్లీ తను ఒకేసారి 2 forms గా క్రియేట్ అవ్వగలడు. సో అలా అక్కడ ఒక పెద్ద యాక్షన్ చేస్ సీక్వెన్స్ జరిగిద్ది. ఈ మధ్యలోనే డానీ వాళ్ళ బ్రదర్ అయిన డియాగో చనిపోతాడు. అండ్ లాస్ట్ కి తను ఎలాగోలా వీళ్ళిద్దరిని ఆపేస్తాడు. అండ్ జస్ట్ తను అటాక్ చేసే లోపలే అక్కడికి మన ఓజీ సారా కార్నర్ వస్తుంది. తను రావటమే కార్బన్ బాడీని షూట్ చేసిద్ది అండ్ ఎండోస్కెల్టన్ మిసైల్ తో పేల్చేసిద్ది. సో ఈ ఫైట్ మధ్యలో డానీ అను అమ్మాయి సారా వచ్చిన కార్ ని తీసుకుని అక్కడ నుంచి పారిపోతారు. సో ఈ అమ్మాయి పేరు గ్రేస్ అని మనకు తెలిసిద్ది. అండ్ అలాగే ఫైట్ మూలాన తన బాడీ మొత్తం హీట్ అయిపోయి తనకు మెడిసిన్స్ కావాలి. సో అందుకే వాళ్ళు మెడికల్ షాప్ దగ్గర ఆగుతారు. కానీ అక్కడే గ్రేస్ త్రో తప్పి కింద పడిద్ది. అప్పుడు ఇంకా ఫైనలీ సారా వచ్చి వీళ్ళిద్దరికి హెల్ప్ చేస్తుంది. అండ్ దాని వాళ్ళిద్దరిని తన లొకేషన్ కి తీసుకువెళ్తది. అక్కడే మనకు అసలు ఇక్కడ అంతా ఏం జరుగుతుందో తెలిసిద్ది. లైక్ ఫస్ట్ సారా విషయానికి వస్తే జడ్జ్మెంట్ డే లో వాళ్ళు T-1000 ఆపేసినప్పుడే స్కైనెట్ డిఫరెంట్ టర్మినేటర్స్ ని వేరే వేరే లొకేషన్స్ లో పంపించింది. సో దాంట్లో ఒకటి T-800. సో 3 years పాటు వాళ్ళిద్దరిని వెతికి ఫైనలీ తను జాన్ ని చంపుతాడు. అండ్ లేటర్ సారాని చంపడానికి కూడా కొన్ని టర్మినేటర్స్ వచ్చినాయి. కానీ అవి ఎక్కడ వస్తున్నాయో ఎప్పుడు వస్తున్నాయో ఆల్రెడీ తనకి ఎవరో మెసేజ్ పంపిస్తున్నారు. సో ఆ మెసేజెస్ హెల్ప్ తో సారా వెళ్ళ టర్మినేటర్స్ ని చంపేస్తుంది. సో అలాగే ఈసారి కూడా తనకి లొకేషన్ మెసేజ్ వచ్చింది. సో అందుకే వాళ్ళిద్దరిని కాపాడడానికి సారా అక్కడికి వచ్చింది. ఇంకా నెక్స్ట్ మనకి గ్రేస్ గురించి ఏం తెలిసిందంటే గ్రేస్ వచ్చేసి 2042 టైం పీరియడ్ నుంచి తిరిగి వచ్చిందని. సో ఫస్ట్ థింగ్ మనం అనుకున్నట్టు ఈసారి స్కైనెట్ కాదు. ఈసారి ఏ పేరు వచ్చేసి లీజన్. సో 2042 లో లీజన్ వరల్డ్ మొత్తాన్ని కాంకర్ చేసిందంట. అండ్ అలాగే ఈసారి రోబోట్స్ పేరు టర్మినేటర్స్ కాదు, వాటి పేరు రేవన్. సో ఫస్ట్ లో గ్రేస్ కంప్లీట్లీ హ్యూమనే. కానీ వాళ్ళు వార్కి వెళ్ళినప్పుడు అక్కడ రేవన్ 7 వచ్చి అటాక్ చేస్తుంది. దాంతో గ్రేస్ కి చాలా దెబ్బలు తగులుతీ అంత లిటరలీ చనిపోయేది. అప్పుడే తన బాడీని ఆర్గ్యుమెంట్ లాగా తయారు చేయమంటది. అంటే హైబ్రిడ్ లాగా. లైక్ మనం టర్మినేటర్ సాల్వేషన్ లో చూసినట్టు హాఫ్ రోబోట్ హాఫ్ హ్యూమన్. అండ్ అందుకే తను మోస్ట్లీ హ్యూమన్ లాగా ఉన్నా గానీ తన దగ్గర సూపర్ స్పీడ్ సూపర్ స్ట్రెంత్ ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ స్టిల్ హ్యూమనే కాబట్టి తను అందుకే ఎక్కువసేపు ఫైట్ చేయలేదు. సో ఫ్యూచర్ లో లీజన్ ఆపడానికి డానీ ఇంపార్టెంట్ అంట. సో అందుకే తనని కాపాడడానికి గ్రేస్ ని ఎవరో వెనక్కి పంపించారు. అండ్ లేటర్ ఏం తెలిసిందంటే సారాక్ మళ్ళీ ఇంకో కొత్త లొకేషన్ ఎవరో పెట్టారు. అండ్ తీరా లొకేషన్ చూస్తే ఆల్రెడీ గ్రేస్ బాడీ మీద ఆ లొకేషన్ ఇంప్రింట్ చేసి ఫ్యూచర్ నుంచి పాస్ట్ కు పంపించారు. సో ఇద్దరి దగ్గర సేమ్ లొకేషన్ ఉంటది. సో వెతుక్కుంటా వెళ్తే అక్కడ ట్విస్ట్ ఏంటంటే విసి ఆర్నాల్డ్. సో చూడంగానే ఫస్ట్ సారాక్ బాగా కోపం వచ్చి ఆర్నాల్డ్ చంపబోతుంది. బట్ గ్రేస్ తను ఆపిద్ది. అప్పుడే మనకి ఆర్నాల్డ్ స్టోరీ తెలుస్తుంది. దట్ స్టార్టింగ్ లో తను జాన్ ని చంపేశాక తన దగ్గర ఏ మిషన్ లేదు. అండ్ ఆ మధ్యలో తను ఒక ఫ్యామిలీని చూశాడు. వేరే హస్బెండ్ ఆ పిల్లల్ని అను వైఫ్ ని హింసిస్తున్నాడు. సో అందుకే అతను వెళ్ళి వైఫ్ అను పిల్లల్ని కాపాడి వాళ్ళకి సపోర్ట్ లాగా ఉంటున్నాడు. సో వాళ్ళతో కలిసి ఉంటున్నాడు కాబట్టి తనకు కూడా లవ్ టువర్డ్స్ హ్యూమానిటీ పెరిగింది. అండ్ అందుకే గ్రేస్ ని కాపాడడానికి తనే మెసేజెస్ అన్ని పంపిస్తున్నాడు అంట. సో ఈసారి పంపించిన మోడల్ పేరు వచ్చేసి రేవన్ 9. సో తను ఎలా అయినా ఆపాలని చెప్పి వీళ్ళు ఒక పెద్ద ప్లాన్ వేస్తారు. కానీ తను ఎత్తుక్కుంటూ వచ్చి వెళ్ళి అటాక్ చేస్తాడు. అప్పుడే డానీ అడిగిద్ది అసలు నన్ను ఎందుకు కాపాడాలనుకుంటున్నావని. అప్పుడే మనకు గ్రేస్ చెప్తుంది యాక్చువల్లీ తను ఫ్యూచర్ లోంచి పంపించింది డానీయే అని. అంటే ఫ్యూచర్ లో రోబోట్స్ కి అగ్నెస్ట్ గా తనే ఫైట్ చేసిద్దంట. సో అందుకే తను ఇప్పుడు బతికొండాలని గ్రేస్ తోనే వెనక్కి పంపించింది. సో అలా ఒక పెద్ద చేస్ సీక్వెన్స్ జరిగిద్ది. ఫైనల్ వీళ్ళు ఏం డిసైడ్ అవుతారంటే ఇలా తప్పించుకోవడం కాదు తన్నే చంపేయాలని. అండ్ దాని ఒక అమేజింగ్ ఫైట్ సీక్వెన్స్ జరిగిద్ది. మరి డానీ గ్రేస్ లోపల ఉన్న ఫ్యూల్ సెల్ తీసుకుని రేవన్ నోట్ లో గుచ్చేస్తుంది. సో తను బ్లాస్ట్ అయినా బతకూడదని చెప్పి ఆర్నాల్డ్ తనకు తాను సాక్రిఫైస్ చేసి కింద పడిపోతాడు. సో అలా ఒక పెద్ద బ్లాస్ట్ తో ఫైనల్ వాళ్ళు దాన్ని ఆపేస్తారు. కానీ స్టిల్ T-800 ఇంకా బతికే ఉన్నాడని చెప్పి మనకు చిన్న గ్లిమ్స్ తో చూపిస్తారు. దెన్
దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్ సారాను డానీ వీళ్ళిద్దరూ కలిసి చిన్నప్పుడు గ్రేస్ని చూడడానికి వెళ్తారు. సో తిన్ని ఎలా అయినా కాపాడాలని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడ నుంచి బయలుదేరతారు. ఇలా ఈ మూవీని ఎండ్ చేశారు. సో ఈ మూవీ పెద్దగా పర్ఫామ్ చేయలేదు కాబట్టి ఇంకా ఈ మూవీ సీక్వెల్ తీయలేదు. అండ్ ఫైనలీ ఆర్నాల్డ్ చెప్పాడు తను ఈ రోల్ నుంచి రిటైర్డ్ అయ్యాడని, అంటే మళ్ళీ రోల్ కి తిరిగి రానని చెప్పాడు. సో ఇంకా ఎన్ని రీజన్స్ మూలన స్టూడియో కూడా ఇంకో మూవీ తెద్దామని చెప్పి ట్రై చేయలేదు. కానీ రీసెంట్ గా జేమ్స్ కెమెరాన్ అన్నాడు తన కొత్త టెక్నాలజీస్ అవన్నీ స్టడీ చేస్తున్నాడని. సో ఒకవేళ తనకు అవన్నీ ఇంప్రెసివ్ గా అనిపిస్తే మోస్ట్లీ తను టర్మినేటర్ 7 స్టోరీ రాయొచ్చు అని చెప్పి జేమ్స్ కెమెరాన్ అన్నాడు. సో ఒకవేళ ఫ్యూచర్ లో జేమ్స్ కెమెరాన్ కి ఇంట్రెస్ట్ వచ్చి తను రియల్ గానే స్టోరీ రాసి తెద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మూవీ తయారవుతుంది. బట్ నాకు తెలిసి అది మోస్ట్లీ ఇంపాసిబుల్, బికాస్ ప్రస్తుతానికి తను అవతార్ 3, 4, 5 ఈ షూట్ లో బాగా బిజీగా ఉన్నాడు. సో ఆ 3 అయిపోయాక తను ఇంకా ఖాళీగా ఉంటే అప్పుడేదైనా ట్రై చేస్తాడేమో. బట్ స్టిల్ టర్మినేటర్ అన్ని మూవీస్ టైం పాస్ గా చూడడానికి చాలా బాగుంటాయి. సో ఇంకా ఓవరాల్ ఇదేనా టర్మినేటర్ ఫ్రాంచైజ్ కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. సో మీకు గనుక నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ అండ్ ఫ్యాక్ట్స్ నచ్చుంటే ప్లీజ్ ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.